సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవే ఎంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా నీరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు
దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో నుండి మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము నుంచి 25వ వచనం వరకు నేను చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి 25 వరకు నేను చదువుతాను. మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 18 నుంచి 25 వచనాల వరకు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు కానీ, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. ఈ రోజున మనము ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువను జ్ఞాపకం చేసుకోవడానికి మనందరం కూడుకున్నాం. ప్రపంచమంతా కూడా ఈ రోజున గుడ్ ఫ్రైడేగా ప్రతి వారు కూడా ఆ సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అలా మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఇది ఎందుకంటే ఇది చేయమని బైబిల్ ఎక్కడ లేదు, కానీ ఎందుకు చేస్తామంటే సిలువ అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం కాబట్టి విశ్వాసంగా మనకి ఏమనిపించిందంటే ఇది ఖచ్చితంగా మనము జ్ఞాపకం చేసుకొని తీరవలసినటువంటి ఒక కార్యం అని మనకే అర్థమైంది. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఖచ్చితంగా పరిపూర్ణంగా సిలువ మీద మాత్రమే మనం మనసు పెడుతూ ఉంటాం. అందుకని చూడండి, ఇలాంటి కార్యాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం పాటలు పాడేటప్పుడు కూడా మరి ఎంతమంది అలా చేసేలా తెలియదు, కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే సిలువ మనం పాటలు పాడేటప్పుడే సిలువను గురించి మనం ధ్యానించడం స్టార్ట్ చేయాలి. యాక్చువల్గా అక్కడనే స్టార్ట్ చేసుకుంటూ వాక్యము కూడా మనము సిలువను జ్ఞాపకం చేసుకుంటూ అలా ముగించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే వేరే గొప్ప కార్యం ఏది కూడా ప్రపంచంలో ఈ భూమి మీద జరగలేదు. దేవుడు చాలా చేశాడు. దేవుడు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఎల్ల సముద్రం లాంటివి పాయాలు చేశాడు, ఎరుకో ప్రాకాల లాంటివి దేవుడు పడగొట్టేవన్నీ చాలా చేశాడు. కానీ అన్నిటికంటే పెద్ద కార్యము, బలమైనటువంటి కార్యము ఏమిటి అని అడిగితే బయలు బట్టి మనం చెప్పచ్చు ఏంటంటే అది సిలువ కార్యం. ఎందుకంటే సిలువ ఏం చేస్తుందంటే ఎవరో ఒకరి జీవితాన్ని లేదా ఒక దేశం యొక్క జీవితాన్ని, దేశంలో ప్రజల యొక్క జీవితాన్ని కాదు, ప్రపంచం యొక్క డైరెక్షన్ని మార్చేసింది. ప్రపంచంలో ప్రతి వారి యొక్క స్థితిగతులను మార్చేసింది సిలువ. లేదా మార్చగలిగేటువంటి అంత గొప్ప బలమైనటువంటి కార్యాన్ని దేవుడు చేశాడు. ఎర్ర సముద్రం పాయలైనప్పుడు అది కేవలం ఇజ్రాయెల్ ప్రజలకు మాత్రమే మేలు చేసింది. అలా ఇంకా కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు కొంతమందికి మాత్రమే అది మేలు చేసింది. కానీ దేవుడు ఒక్కసారి సిలువ కార్యం చేసినప్పుడు మాత్రం అదే ప్రపంచం యొక్క స్థితిగతులను మార్చేసింది. ఇప్పుడంటే దాన్ని బట్టి ఆలోచించండి, నార్మల్గానే సిలువకి ఎంత వాల్యూ ఉందో, అది ఎంత బలమైన కార్యము. అందుకని దీన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఎక్కడ మనకు చెప్పలేదు. అయినా సరే మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే దీన్ని మించినటువంటి కార్యం ఇంకోటి లేదు. ప్రపంచంలో మనం దేన్ని అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సిలువను ఖచ్చితంగా అర్థం చేసుకొని తీరాలి. అది అర్థం చేసుకోవడం కొంతవరకు కష్టమే, కానీ అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యము. ఇప్పుడు అందుకని చూడండి, సిలువను అర్థం చేసుకోవాలి మనం. అందుకని ఈరోజు ఇక్కడ మనం కూడుకున్నాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు సిలువ మీద వేలాడారు ఈ టైంకి కాబట్టి అని కాదు. ఎప్పుడు చెప్తాను, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎందుకు నార్మల్గా 12 నుంచి 3 వరకు మనం ఎందుకు పెట్టుకోలేదంటే చాలామంది ప్రపంచంలో ఆల్మోస్ట్ చాలామంది, ముఖ్యంగా మన ఆంధ్రాలో అయితే చాలామంది పెట్టుకుంటారు. తెలుగు స్టేట్స్లో
12 నుంచి 3 వరకు పెట్టుకుంటారు. ఎందుకని అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే ఆ టైంలో యేసుక్రీస్తు సిలువ మీద ఉన్నారు కాబట్టి ఆ టైంలో మనం ఇప్పుడు చూడండి, మనం సిలువను ఏం చేసామంటే అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, సిలువలో ఉన్నటువంటి శక్తిని చూడడం మానే సిలువలో ఒక సెంటిమెంట్ని చూస్తున్నాం మనం. ఇప్పుడు చూడండి, అది పెద్ద ప్రాబ్లం అది. ఇప్పుడు చూడండి, చాలామంది 12 నుంచి 3 వరకు ఎందుకు అలా పెట్టుకుంటారంటే వాళ్ళు ఏంటంటే ఆ టైంలో పాపం యేసుక్రీస్తు అంత ఇబ్బంది పడ్డారు. మరి ఆయన అంత ఇబ్బంది పడ్డాడు, మనం కూడా ఎంతో కొంత ఆయన కోసం కాకపోయినా ఎంతో కొంత మనం కూడా త్యాగం చేసి కష్టపడి చూపించాలి కదా దేవునికి అనుకుంటాం. దేవుని కొరకు కష్టపడ్డ మంచిదే, కానీ దేవునికి కష్టపడ్డం అనే విషయంకి వచ్చేసరికి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో 12 నుంచి 3 వరకు ఉంటాం, ఈ 40 రోజులు లెంట్ డేస్ మేము పాటిస్తాం, ఉపవాసాలు ఉంటాం, మాంసాలు తినాం, ఇవన్నీ కూడా చాలా అల్పమైనటువంటి, నన్నైతే ఇంకా చాలా సిల్లి అంటాను. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో చాలా సిల్లి కార్యాలు ఇవన్నీ కూడా. వాటిని యాక్చువల్ దేవుడు అంగీకరించడు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. కానీ ఎందుకో కానీ మనుషుల మనం ఏంటంటే దేవుణ్ణి గౌరవించే వాళ్ళము, దేవుణ్ణి ప్రేమించేట మనము సిలువలో ఇక్కడ ఏదైతే పౌలు మాట్లాడుతున్నాడో ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని చూడడం మానేసి సిలువను ఒక సెంటిమెంటల్గా మాత్రమే కనెక్ట్ అవుతున్నాం మనం. ఏదో ఒక దేవునికి ఒక సానుభూతి చూపించేవారులాగా, ఏదో ఎవరైనా చనిపోతే మనం సానుభూతి తెలిపినట్లుగా క్రీస్తు దగ్గర కూడా చాలా సానుభూతి తెలిపేలాగా మాత్రమే మనం దీన్ని అర్థం చేసుకున్నాం. అంతవరకు వెళ్ళి ఆగిపోతున్నాం. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, చూస్తారా, సువార్తలు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తుకి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, యేసుక్రీస్తుని ఎవరో రేవే ఉన్నారు, యేసుక్రీస్తు ఎలా ఇబ్బంది పడ్డాడు, ఇవన్నీ కూడా భౌతికమైన అంతా కూడా సువార్తలు ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే పత్రికలకు వచ్చేసరికి ఎక్కడా కూడా ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, లేదంటే ఆయన ఎవరు ఎంత అవమానపరిచారు, అదంతా లేదు అక్కడ. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ లేదు. సంఘటన గూర్చినటువంటి విషయం పత్రికల్లో ఉండదు. సువార్తలు ఏమో క్రీస్తు ఆ శిలువను భరిస్తూ ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమన్నారు, ఆ చుట్టూన్న మనుషులు ఏమేమి ఎలా స్పందించారు, యేసుక్రీస్తు తిరిగి ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఆయనకి ఏం జరిగింది, ఎవరు ఆయన ఏం చేశారు, ఇదంతా జరిగినటువంటి సంఘటన మాత్రమే సువార్తల్లో ఉంది. కానీ పత్రికలకు వచ్చేసరికి అసలు అదేది లేదు. ఎందుకు అదేది లేదంటే అసలు అది ఇంపార్టెంట్ కాదు, అసలు అది కాదు కావాల్సింది. సిలువలో నీకు బయటకు అప్పటికప్పుడు కళ్ళకు కనబడుతున్నటువంటి దానికంటే లోతైనటువంటి కార్యము ఆ టైంలో అక్కడ జరిగింది. ఆయన దెబ్బలు తింటున్నప్పుడు ఆ దెబ్బలకు మించి ఇంకేదో జరిగింది అక్కడ ఆత్మీయంగా. అది చూడండి, సిలువ అంటే ఎలా ఉంటుందంటే, సిలువ అంటుంటుంది దేవునికి, మనిషికి, అలాగే అపవాదికి, ఈ ముగ్గురికి మధ్యన కొన్ని కార్యాలు జరిగినాయి సిలువ ద్వారా. ఇప్పుడు మనం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడం మానేసాం. మనం ఎంతసేపు ఏంటంటే సిలువ భౌతికంగా మాత్రమే మనం చూస్తున్నాం. అందుకనే పత్రికల్లో ముఖ్యంగా పౌలు కానీ ఇంకా వేరే అపోస్తలుల పత్రికలు ఎక్కడో కూడా వాళ్ళు సువార్తలు ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కళ్ళకు కనిపించేది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కళ్ళకు కనిపించకుండా ఆత్మీయంగా ఏం జరిగిందో ఆ రోజు సిలువను చూస్తున్నటువంటి వారికి, అంటే యేసుక్రీస్తుని నమ్మినటువంటి వారు సైతము ఆ రోజు సిలువను మోస్తున్నప్పుడు, చనిపోతున్నప్పుడు చూసినటువంటి వాళ్ళకు కూడా, ఏది క్రీస్తుని నమ్మి చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా అర్థం కానటువంటి లోతైన విషయాలు పత్రికలో రాయబడ్డాయి. ఇప్పుడు మనం అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం చాలా, ఎందుకంటే సంఘానికి అది ఇంపార్టెంట్. క్రీస్తుకి ఏం జరిగిందన్నది కాదు, యాక్చువల్గా క్రీస్తుకి ఎందుకు జరిగింది అలాగా, ఎందుకు అన్నది నువ్వు కనుక మనం ప్రశ్నించడం కనుక జరిగితే దేవుడు చాలా విషయాలు మనకి బయలుపరుస్తాడు. అందుకని చూడండి, ఈరోజు మనం అందుకని సిలువను జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమనంటే ఆయనకి ఏం జరిగిందో దాని గురించి కాదు, అది సోర్స్ అయితే మీకే తెలిసిపోద్ది. దాన్ని నేను ఇక్కడ నిలబడి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం పెద్దగా లేదు. కానీ ఆ దెబ్బలు పొంది ఉంటే, దెబ్బలు పొందిన దాని వెనకాల ఏం జరిగింది, ఆయన చనిపోయి ఉంటే మరణం వెనకాల ఏం జరిగింది, ఇవన్నీ ఆ వెనకాల, తెర వెనకాల ఏం జరిగిందో తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. అలా తెలుసుకోవడానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భము. ప్రతి చదవబడిన వాక్యంలో చూడండి, నేను జస్ట్ ఈ వాక్యాన్ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇక్కడ పౌలు క్రీస్తు యొక్క సువార్త ప్రకటన గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, క్రీస్తు యొక్క సువార్త ప్రకటన గురించి మాట్లాడుతూ సిలువ అంటే దాన్నంట ప్రపంచము చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రతి వారు ఏదో ఒక 2 రకాల్లో ఏదో ఒక రకంగా స్పందిస్తారట. సిలువను చూసే ప్రతి వాళ్ళు, అంటే ఎవరైనా కానీ విశ్వాసులే కావచ్చు, అవిశ్వాసులే కావచ్చు, ప్రపంచమంతయు కూడా సిలువను చూస్తున్నప్పుడు వాళ్ళు 2 రకాలుగా స్పందిస్తారు. ఒకటి ఏంటంటే ఇక్కడ పౌలు అంటున్నాడు, అయితే అందులో దేవుని యొక్క గొప్పతనం లేదా ప్రత్యేకతను, జ్ఞానాన్ని చూస్తారు. లేదా కొంతమంది అంటే అందులో వెర్రితనాన్ని లేదా బలహీనతను కొంతమంది చూస్తారు. ప్రపంచం ఎప్పుడు కూడా ఈ 2 కేటగిరీలోనే ఉంటుంది.
సిలువ విషయానికి వచ్చి సిలువ ముందు నిలబడే ప్రతి వాళ్ళు, లేదా సిలువ పర్యటన చేయబడినప్పుడు సిలువను గూర్చిన వార్త విన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ రెండు రకాలు స్పందిస్తారు. అయితే అందులో దేవుని శక్తిని చూసేటువంటి వారు ఉంటారు, లేదంటే అందులో బలహీనతను చూస్తారు. బలహీనతను చూశారు కాబట్టి అది సిలువను గూర్చిన వార్త చాలామంది వెర్రితనంగా కనబడుతుందంట. ఇప్పుడు చూడండి, స్పెసిఫిక్గా ఈ రోజుల్లో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలామంది ఇలాగ సిలువను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఈ రోజుల్లో కూడా చాలామంది ఉన్నారు. క్రిస్టియన్ సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు చాలామంది సిలువను గురించి నెగిటివ్గా మాట్లాడుతూ చులకనగా మాట్లాడుతుంటారు. ఇప్పుడు చూడండి, ఇలా మాట్లాడుతూ కొన్నిసార్లు క్రిస్టియన్స్గా సిలువను నమ్మినట్టంటే మనకు ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. అరే ఏంటి ఎంత గొప్ప కార్యం జరిగింది, ఏంటి వీళ్ళందరూ కూడా ఏంటి ఎంత సిల్లిగా మాట్లాడుతున్నారు అని కొన్నిసార్లు మనకు బాధ అనిపించవచ్చు. కానీ గమనించండి, సిలువను గూర్చి ఇలాంటి వైఖరి అటువంటిది అది ఆ టైం నుంచి కూడా ఉంది. అదేదో ఈ రోజుల్లో మన దేశం యొక్క పరిస్థితులను బట్టి అందరూ ఇలా స్పందిస్తున్నారని కాదు. ఈవెన్ పౌలు టైంలో కూడా, పౌలు పత్రిక రాసినప్పుడు కూడా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు కూడా చాలామందికి సిలువ అటువంటిది వెర్రితనంగా, సిలువ ప్రకటన అటువంటిది లేదా సువార్త అటువంటిది చాలామందికి ఆ రోజు కూడా వెర్రితనం కనబడిందంట. కొంతమందికి వెర్రితనం కనబడింది, కొంతమందికి ఏమో అది దేవుని యొక్క శక్తిగా కనబడిందంట. అంటే ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఈ రెండు రకాలుగానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇష్యూడు ఏంటంటే, కొంతమంది ఎందుకు సిలువ దాన్ని అలా చూడలేరో మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, చాలామంది కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాలను చులకన భావంతో మాట్లాడుతున్నారు కాబట్టి అది చులకనైందని కాదు. ఇప్పుడు ఈరోజు మనం కూడా చూడండి, ఆలోచించే విషయంలో ఎంత సిల్లీగా ఆలోచిస్తామంటే, అంటే మనం అని చెప్పండి, జనరల్గా మనుషులు చెప్తున్నాను. మనుషులు ఎలాగ ఆలోచిస్తాను, కొన్నిసార్లు ఏదో కొన్ని లక్షల మంది కూడి ఒక కార్యాన్ని వ్యతిరేకించారు కాబట్టి, లేదా కొన్ని లక్షల మంది ఏదో లాజికల్గాను లేదా తాము తెలివిగలం అనుకుంటూ ఏదో ఒక కార్యమును గురించి చులకనగా మాట్లాడారు కాబట్టి కార్యము చులకనవదు. ఎప్పుడు కూడా కార్యం ఇప్పుడు చులకనవదు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఆ కార్యము చులకనది కాదు. 10 మంది మాట్లాడారు కాబట్టి, ఏదో 1,00,000 మంది సిలువను గురించి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి సిలువ యొక్క విలువ ఏమాత్రం తగ్గదు. సిలువ విలువ ఎప్పుడు సిలువకు అలాగ ఉంటుంది. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా సరే, అలా యేసుక్రీస్తు యొక్క వాల్యూ ఆయనకి అలాగ ఉంటుంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సరే, దేవుడు కానీ అంటే క్రీస్తు కానీ సిలువ కార్యం కానీ లేదా స్వార్థ ప్రకటన అటువంటిది అది ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, అది ఎంత గొప్పదంటే, యాక్చువల్ ఒక మనిషి దాని గురించి చులకనగా మాట్లాడినంత మాత్రాన లేదా ప్రపంచమంతా దాన్ని చులకనగా మాట్లాడినంత మాత్రాన దానికి వాల్యూ తగ్గదు. వాళ్ళు అలా మాట్లాడి దాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నాం, దాన్ని అసలు నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తున్నాను. బహుశా ప్రపంచంలో చాలామంది అన్యులు ఈ స్వార్థ ప్రకటన గురించి అనుకుంటారేమో. వాళ్ళు అలా అనుకున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కానీ విషయం అర్థం చేసుకోవాలి, సిలువ నిజంగా నువ్వు అర్థం చేసుకోవాలంటే కనీసం నీకు ఎంతో కొంత మినిమంగా నీకు కామన్ సెన్స్ ఉండాలి, ఇంకిత జ్ఞానం కనీసం కొంచెం ఉండాలి సిలువను అర్థం చేసుకోవాలంటే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నార్మల్ చూడండి. ఇప్పుడు చూడండి, పికాసో పెయింటింగ్స్ అంటారు, చాలామంది వినే ఉంటారు. సో పికాసో పెయింటింగ్స్ అంటారు, జాతీయాలంటే పికాసో పెయింటింగ్స్ అంటారు, మరి పేరు విని ఉంటాం. ఇప్పుడు చూడండి, ఈవెన్ యాక్చువల్గా చూడండి, స్టడీ చేసేటప్పుడు కూడా పెయింటింగ్స్ నెట్లోకి వెళ్ళి చూసాం. ఆ పెయింటింగ్స్ ఏమాత్రం కూడా మనకి పెద్ద అందంగా అనిపించవు యాక్చువల్గా. మనకి కొంతమంది ఒక సాధారణమైన ఆర్టిస్ట్ వేసేటువంటి ఆర్ట్లు చాలా అందంగా, చాలా బ్రహ్మాండంగా, మంచి మంచి రంగులతో చాలా బ్రహ్మాండంగా మనకు కనబడతాయి. కానీ పికాసో పెయింటింగ్స్ ఉంటాయి, అది టాప్ అనమాట. అది చాలా ఫేమస్, అది ప్రపంచంలో అందరికీ తెలుసు. పికాసో పెయింటింగ్ అంటే అందరికీ తెలుసు. అది ఒక్కొక్క పెయింటింగే చీప్గా ఉన్నటువంటి పెయింటింగ్ కూడా కొనాలంటే సుమారు 45 కోట్లు పెట్టాలంట. పికాసో అనేటువంటి ఒక వ్యక్తి వేసిన పెయింటింగ్ని నువ్వు తక్కువ ధరకు కొనాలని సరే, నేను చెప్పేది 1990 ఆ టైంలో సుమారు 45 కోట్లు, ఇంకంతకన్నా పైన పెడితే కానీ నీకు చీప్ క్వాలిటీ పెయింటింగ్ రాదంట అయింది. అంటే ఒకవేళ ఆయనది వేలం వేస్తే చీప్గా వెళ్ళిందన్న సార్ 45 కోట్ల పైనంట ఆ ఒక్క పెయింటింగ్. నేను చెప్పేది అంటే ఆయన పెయింటింగ్ అంత వాల్యూ ఉంది. కానీ నిజంగా ఆ పెయింటింగ్ ఒకళ్ళని తీసుకొచ్చి ఒక 40 కోట్లు పెట్టేవారన్నా తెచ్చి అక్కడ తగిలించిన దాని వాల్యూ నేను చెప్పాను, మీకు ఎవరికి అర్థం కాదు తెలుసా? మీకు అది ఇప్పుడు దాని గొప్పతనం చెప్తాను, నాకు కూడా తెలీదు. అది మనం చూసినప్పుడు అది ఎందుకు స్పెషల్ మనకైతే అర్థం కాదు. యాక్చువల్గా మనకి మామూలు పెయింటింగ్ అర్థం అవుతుంది, కానీ పికాసో పెయింటింగ్ మనకు అర్థం కాదు. ఇప్పుడు పికాసో పెయింటింగ్ నీకు అర్థం కాలేదు కాబట్టి అదేదో పిచ్చిగా ఎవరో చేశారంటే దానికంత సీన్ లేదు, దానికంత విలువ లేదని మనం అంటామా? నువ్వన్నా ప్రపంచం ఒప్పుకుంటుందా? ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆ పెయింట్ గురించి ఎవరన్నా దానికేంటంటే 45 కోట్లు తగలబెట్టడం ఏంటంటే దానికి వేస్ట్ అండి అని బహుశా ఎవరన్నా అనుకుంటే అర్థం అదేంటంటే, పికాసో పెయింటింగ్ నిజ స్వరూపాన్ని అతను ఏదో బయలుపెట్టాడని కాదు, అతని యొక్క నిజ స్వరూపాన్ని అతను బయట పెట్టుకుంటున్నాడని అర్థం. అదేముందండి అని గొప్ప పెయింటింగ్ గురించి ఎవరన్నా చులకనంగా మాట్లాడితే అర్థం ఏంటంటే,
చులకన మాట్లాడే వ్యక్తికి దాని గురించి ఏమీ తెలియదని తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు కానీ పెయింటింగ్ యొక్క అసలు స్వరూపాన్ని బయట పెడుతున్నాడు అనేమి కాదు. ఆ పెయింటింగ్ ఎంత గొప్పవంటే ఎంతగా మనుషుల జ్ఞానానికి, మనుషుల యొక్క సామర్థ్యానికి మించిపోయిందంటే ఆ పెయింటింగు. అది యాక్చువల్గా మనిషి అంతమంది ఇప్పుడు చులకనగా మాట్లాడినా దానికి వాల్యూ తగ్గదు. ఆ పెయింటింగ్ యాక్చువల్గా మనకి ఆ కలర్స్ చూసినా చాలా మామూలు అనిపిస్తుంది మనకి, కానీ అందులో చాలా మీనింగ్ ఉంటుందంట. అది మనకు అర్థం కూడా కానంత మీనింగు పెయింటింగ్లో ఉంటుందంట. ఆ గమనిస్తూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ ఒక పెయింటింగ్లో ఉంటుందండి, కానీ మనకు తెలియదు. అది మనకు తెలియదు కాబట్టి మనం దాని గురించి చులకనగా మాట్లాడతాం. నువ్వు చులకనగా మాట్లాడావు కాబట్టి పికాసో పెయింటింగ్ వాల్యూ తగ్గిపోదు. నువ్వు చులకనగా మాట్లాడవు అన్నది ఏం చెప్తుందో ప్రపంచానికంటే నీకు దాని గురించి ఏమీ తెలియదని చెప్తుంది. అలా చూడండి, ఈవెన్ మ్యూజికల్లో కూడా చూడండి, కొన్ని పీసెస్ ఉంటాయి, పియానో పీస్ అంటాం, అంటే చాలామంది తెలియపో జస్ట్ చెప్తున్నా. కొన్ని పీస్ ఉంటాయి, ఆ ట్యూన్స్ ఉంటాయి, అవి ఎవరు చాలా గొప్ప వాటిని ట్యూన్ చేస్తారు. అవి నిజంగా యాక్చువల్గా సపోజ్ ఒకవేళ నేను ఇక్కడ ప్లే చేసి వినిపించాను అనుకోండి, అంటే అది వాళ్ళు ప్లే చేసి పెట్టాను అనుకోండి, మీకు అంత పెద్ద ప్రత్యేకంగా మీకేమనిపించదు. అది మీకేమనిపించదు ఖచ్చితంగా దాని గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టి మీకు అందులో పెద్ద ఏముందండి అని మీకు అనిపిస్తుంది. ఏదో ఒక రాక్ మ్యూజిక్ లేదా పాప్ సాంగో లేదంటే ఒక సినిమా పాటో ఉన్నంత మ్యూజికల్గా ఉన్నంతగా మీకు అది ఏమనిపించదు. అందులో డ్రమ్ ఉండేది సింపుల్గా పియానో ఎవరో ఒక ఆయన ప్లే చేస్తాడు, అది దాన్ని కంపోజ్ చేసినటువంటి వాడు ఆ ట్యూన్ నిజంగా ఎంత గొప్పదంటే అది ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం అది ట్యూన్ చేస్తాను ఇప్పటికీ ఉన్నా సరే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కానీ దాని గురించి సపోజ్ ఇక్కడ నేను ప్లే చేసి వినిపించాను అనుకోండి, మీకు అది పెద్దగా అనిపించదు. మీకు అది కొద్దు గొప్ప నాకేదో కొంచెం తెలుసు అనుకున్నాను కాబట్టి నాకు దాని విలువ కొంత తెలుస్తుంది, ఏదో అందులో కొంచెం అప్పుడప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను కాబట్టి. కానీ సాధారణమైన వాళ్ళకి అసలు కొంచెం కూడా దాని గురించి అర్థం కానే కాదు. ఇప్పుడు అది నేను ప్లే చేస్తాను అనుకోండి, మీరేమో అందులో పెద్ద ఏముందని అంటారు మీరు. అలా ఒకవేళ మీరు రియాక్ట్ అయ్యారంటే అర్థం ఏంటంటే మీకు మ్యూజిక్ గురించి కొంచెం కూడా మీకు తెలియదు అని అర్థం. అలాగే సిలువ విషయానికి వచ్చేసరికి కూడా ఇప్పుడు చాలామంది మధ్య ఏదో వాళ్ళకి ఏదో చాలా జ్ఞానం వచ్చేసింది అన్నట్లుగా, వాళ్ళకి ఏదో చాలా విషయాలు తెలిసిపోయినట్లుగా క్రైస్తవులు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామంది వ్యతిరేకిస్తూ మన రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ చులకనగా మాట్లాడతారు. చూసారా, ఈ దేవుడు అంటాడండి, చనిపోయాడు అంటారండి, దేవుడు అయితే ఎందుకు చనిపోతాడు, కొంచెం కూడా ఆలోచించాలి కదా క్రిస్టియన్స్, వాళ్ళు అసలు బుర్ర కూడా వాడరు. ఇలాగన సువార్త ప్రకటన గురించి చాలామంది తక్కువగా మాట్లాడతారు. ఇప్పుడు సిలువ అంటే ఎంత గొప్ప కార్యం అంటే అది ఎంత ఉన్నతమైనటువంటిదంటే దాని గురించి ఎవరో కొంతమంది లేదా ఒక గుంపు వచ్చి మాట్లాడేసారు కాబట్టి సిలువకు విలువ తగ్గదు. సిలువ అంటే అంతా గొప్పదే కాబట్టి సిలువగా ఎవరు వ్యతిరేకిస్తే మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సిలువను ఎవరిని వ్యతిరేకిస్తున్నారంటే, చులకన మాట సువార్త ప్రకటించే వాళ్ళని హింసిస్తున్నారంటే, వాళ్ళని గాయపరుస్తున్నారంటే అది ఏం చెప్తుందంటే వాళ్ళకి దాన్ని అర్థం చేసుకునేంత సీన్ వాళ్ళకి లేదు. అప్పుడు వాళ్ళని చూసి మన కోపం కాదు రావాల్సింది, యాక్చువల్ జాలి పడాలి మనం. ఎందుకంటే వాళ్ళకి కనీసం ఆ మాత్రం కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇక్కడ పౌలు టైంలో కూడా స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు పౌలు అయితే సువార్త విషయంలో చాలా సీరియస్ అక్కడ పౌలు. కానీ ప్రకటిస్తున్నప్పుడు చాలామంది అంత పౌలు అలాంటి పౌలు సువార్త ప్రకటిస్తున్నా సరే చాలామంది చులకనగా మాట్లాడుతున్నారంట సువార్తను గురించి. అది సులువు అన్నటువంటి కార్యం అంట, అది వెర్రితనంగా ఉంటుందంట కొంతమందికి. ఎందుకు వెర్రితనం అంటే దేవుడైతే చచ్చిపోవడం ఏంటండి, దేవుడు చచ్చిపోవడం ఎందుకు, అది వెర్రితనంగానే ఉంటుంది. కాబట్టి ఆ రోజు పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామందికి అలాగనే అనిపించింది. అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగనే అనిపిస్తుంది. అందుకని మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వాళ్ళు అలా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అని చెప్పేసి సిలువ యందు మనకు ఉంచినటువంటి విశ్వాసాన్ని మనం బలహీనపరచుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అడిగితే చాలామందికి నీకంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానులకు కూడా తెలియనటువంటి ఒక దేవుని యొక్క కార్యం అటువంటిది నువ్వు అర్థం చేసుకోగలిగినందుకు, అర్థం చేసుకోగల సామర్థ్యం నీకు ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. నువ్వు నమ్మినటువంటి దాన్ని, నువ్వు నీ లైఫ్ని ఆధారం చేసుకున్నట్టు ఒక దాన్ని 10 మంది కలిసి, ఒక గుంపు కలిసి చులకనగా మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు నమ్మినటువంటి దేవుడు అల్పుడని కాదు. లేదు, నువ్వు దేన్నైతే నమ్మేవో, నీ జీవితాన్ని ఆధారం చేసుకున్నావో, నీ రక్షణకి అయితే ఆధారమో అది ఎప్పుడు అల్పమైనటువంటిదిగా మారదు. మనం అర్థం చేసుకోవాలంటే చాలామందికి వాళ్ళకి అది అర్థం కాలేదు, మనకు అది అర్థమైంది. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి, అవి నువ్వు అర్థం చేసుకొని కనీసం మినిమం కొంత ఎంతో సెన్స్, కొంత టేస్ట్ నీకు ఉండాలి దాని గురించి. అలా ఉంటే నీకు అది అర్థమవుతుంది, లేకపోతే నీకు అది అర్థము కాదు. అందుకనే చాలామంది ఈ రోజులు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు దేని గురించి దాని గురించి వాళ్ళకి కనీసం కొంచెం కూడా నాలెడ్జ్ ఉండదు, కానీ ప్రతి వాళ్ళు దేని గురించి మాట్లాడుతుంటారు. వాళ్ళు బైబిల్ యాక్చువల్గా ఇప్పుడు కూడా బైబిల్ చదవలేదు, కనీసం కొంచెం కూడా లాజికల్గా దాన్ని చదివి అసలు ఇన్ఫర్మేషన్ తెలిసే ప్రయత్నం కూడా చాలామంది చేయరు. అసలు ఏముంది బైబిల్లో తెలియదు, కానీ ఎవరైనా స్వాత పట్టేస్తారు వెంటనే వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వెంటనే ఆపేసి ఏదో వ్యతిరేకించి ఏదో చేసేద్దామని. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము మేధావులం అనుకుంటారు. కానీ క్రిస్టియన్స్ మనం ఏం గ్రహించాలంటే వాళ్ళు మేధావులు కాదు, వాళ్ళ అజ్ఞానులు.
వాళ్ళకి సువార్త అంటే వాళ్ళకి మరుగు చేయబడింది, అది వాళ్ళకి కనబడదు. అందుకని వాళ్ళకి అది అర్థం కాదు కాబట్టి ఆ సిలువ అంత గొప్పదైనా సరే వాళ్ళకి కనీసం దాని గురించి కొంచెం కూడా తెలియట్లేదు. అలా తిన్నాడు మనం వాళ్ళు చూసి జాలి పడాలి, ఎందుకంటే వాళ్ళకి సిలువ గురించి ఏమి అర్థము కాదు. అందుకని చూడండి పౌలు కదా అంటున్నాడు, చూడండి ఒకసారి కొంచెం కింద చదువుతాను. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. చూడండి, రక్షింపబడుతున్న మనకు అది దేవుని యొక్క శక్తి అంటున్నాడు. రక్షింపబడుతున్న మనకి అది దేవుని యొక్క శక్తి. సిలువ చూడండి, ఒక వ్యక్తి కనుక చూడండి సిలువను పెట్టి రెస్పాండ్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గమ్యం ఏంటో, ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు ఏంటో మనం చాలా క్లియర్గా చెప్పచ్చు. ఈవెన్ నువ్వనే సరే సిలువ అన్నప్పుడు, సిలువ సువార్త అన్నప్పుడు, ఇలా సిలువ అనగానే నీ మైండ్ ఏం ఆలోచిస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అన్న దాన్ని బట్టి నీ గమ్యం ఎక్కడికి అంటే నిర్ణయించబడుతుంది. ఏంటంటే ఇక్కడ పౌలు అంటున్నాడు సువార్త అనేటువంటిది నశించిపోయేటువంటి వారికి అది వెర్రితనం. సువార్త అనేటువంటిది సిలువను గూర్చిన వార్త నశించిపోయేటువంటి వారికి వెర్రితనము. సువార్త వెర్రితనము కాదు, లేదా సువార్త ప్రకటించేటువంటి వాళ్ళు వెర్రి వాళ్ళని కాదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు అది విన్నటువంటి వ్యక్తి అది వెర్రితనం అనిపించింది అనగానే వెంటనే నువ్వు అర్థం చేసుకోవాలంటే, సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి సువార్తను చులకనగా మాట్లాడాడు, లేదా సువార్తకుల గురించి చులకనగా మాట్లాడని విషయం చెప్తుందంటే అతని డెస్టినీ ఏంటి, అతని గమ్యం ఏంటంటే అతను పతనానికి వెళ్తున్న అర్థం. సువార్తను వ్యతిరేకించే ప్రతి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏ దారి గుండా వాళ్ళ జీవితం పయనమవుతుందో, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఒకళ్ళు చనిపోతే వాళ్ళ ముగింపు ఏంటంటువంటిది మనకు క్లియర్ అర్థమవుతుంది. రక్షించుకున్న వారికి అది వెరుగుతాను అంటే అర్థం ఏంటి, ఒక వ్యక్తి కనుక సువార్తను వ్యతిరేకిస్తున్నాడంటే అర్థం ఏంటంటే అతను ఏ దారి గుండా వెళ్తానంటే నశించిపోయి పతనం అయిపోయేటువంటి మార్గం గుండా అతను వెళ్తున్నాడు అంత క్లియర్గా అతనే చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు కానీ రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి అంటున్నాడు. సరే, ఒకే కార్యము ఇద్దరికి వేరుగా అర్థమవుతుంది. అది దేవుని యొక్క గొప్పతనం, అది దేవుని యొక్క గొప్పతనం. అందరినీ ఇక్కడ పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు. నశించిపోయేటువంటి వారికి మాత్రం వెర్రితనం. ఒకరి సిలువ ఎప్పుడైనా సరే మనకు కూడా కొన్నిసార్లు ఏంటంటే పద్దాక సిలువ అనుకుంటే కనుక బహుశా నీకు సిలువ ఇంకా పూర్తి అర్థం కాదని అర్థం. సిలువ అంటే చాలా చాలా గొప్పది, అందులో దేవునికి జ్ఞానం కనబడుతుంది, దేవునికి శక్తి కనబడుతుంది. సిలువను నమ్మేమంటే ఏమి మనకు బుర్ర పెట్టి ఆలోచించుకునే కెపాసిటీ మనకు లేదు కాబట్టి గుడ్డిగా మనము మన కొరకు దేవుడు చనిపోయాడు అన్న మాట అన్న సువార్తని మనం నమ్ముతున్నామని కాదు. జ్ఞానహీనులు సువార్త నమ్ముతారని కాదు, జ్ఞానం గలవాళ్ళు సువార్త నమ్ముతారు. వెర్రి వాళ్ళు మాత్రమే సువార్తని నమ్మరు. అది పౌలు చెప్తున్నాడు అన్నమాట. మనం ఎలా స్పందిస్తున్నాం దాన్ని బట్టి, ప్రపంచం ఎలా స్పందిస్తున్నాం దాన్ని బట్టి వాళ్ళకి సువార్త అనేటువంటిది వాళ్ళకి అలాగనే అప్లై అవుతుంది. ఒక వ్యక్తి వ్యతిరేకిస్తాడంటే పాపం అతను అది వెర్రితనం అనుకుంటున్నాడు, అర్థం ఏంటంటే అతను నశించిపోయేటువంటి మార్గం గుండా అతను వెళ్తున్నాడు. అందుకని సువార్త వ్యతిరేకించిన వాళ్ళని చూసి యాక్చువల్ మనం కోపడడం అవసరం యాక్చువల్గా లేదు. యాక్చువల్గా నడితే ఇంకా కోపడ్డం మానేసి సీరియస్ మనం నడితే వాళ్ళని చూసి యాక్చువల్గా నిజంగా క్రిస్టియన్ వాళ్ళు జాలిపడ్డం నేర్చుకోవాలి. కానీ అప్పుడైనా బహుశాలకు అర్థమవుతుందేమో, ఎందుకంటే వాళ్ళు ఏం మార్గంలో వెళ్తున్నారు యాక్చువల్గా వాళ్ళకి అది తెలియట్లేదు. అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. తెలుసుంటే బహుశా అలా చేసేవాళ్ళే కాదు. వాళ్ళు నిజంగా సువార్త అర్థం కాలేదు. ఎందుకంటే కొంచెం లాజిక్గా ఆలోచించాలి. అసలు యేసుక్రీస్తుని గుడ్డిగా సువార్త ప్రకటిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కానీ చాలామంది రోజుల్లో ఆ సింపుల్గా వాళ్ళని సరే అసలు ఎందుకు వ్యతిరేకించాలని ఒక్కసారి వాళ్ళు ఆలోచించరు. నిజంగా గొర్రెలను మనల్ని అంటారు, కానీ నిజంగా అసలు వాళ్ళది బుర్ర చెప్పండి, బుర్ర వాడింది వాళ్ళు, మనం కాదు. ఎందుకంటే సింపుల్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, కానీ అసలు ఎందుకు వ్యతిరేకించాలి, ఆయన ఎందుకు వ్యతిరేకించాలి? ఆయన సింపుల్ ఏదన్నా చేశాడా, ఎవరికైనా కీడు చేశాడా, ఎవరన్నా తిట్టాడా, ఎవరికైనా హాని చేశాడా, ఎవరికైనా ఇంకేదన్నా కీడు చేశాడా? ఒక కీడు కూడా ఎవరు చేయలేదు. ఈవెన్ ఆయన అక్షరాలు ఆయన తీర్పులోని తీసుకొచ్చి జస్ట్ రాజు చేత ఈయన దోషి అని చెప్పేసి ప్రొనౌన్స్ చేయించేసి ప్రకటించేసి ఆయన సిలువ వేసేద్దామని అనుకొని పిలాతు దగ్గర పంపించినప్పుడు ఈవెన్ ఆయన కూడా అన్ని రకాలుగా ఇంట్రాగేట్ చేశాను సార్, అసలు ఆయనలో ఏ లోపము దోషము తప్పు ఆయనలో కనబడలేదట. ఇది మామూలు జనరల్ పబ్లిక్ని చెప్పట్లేదు. జడ్జిమెంట్ ఒక రాజు ఆయన్ని పరీక్షిస్తున్నప్పుడు, ఆయన క్వశ్చన్ చేస్తున్నప్పుడు, ఇంటరాగేట్ చేస్తున్నప్పుడు కూడా ఏది కనబడలేదు ఆయనలో. అదే పబ్లిక్ చంపన్నారు కాబట్టి ఆయన జనాలకి అప్పగించాడు యేసుక్రీస్తు. మరి ఇప్పుడు ఇంతమంది వ్యతిరేకిస్తారు, అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. యాక్చువల్ ఎందుకు ఆయన ఏం చేశాడు, ఒక మంచి సరే అప్పుడు ఆయన దేవుడు కదా, ఒక మనిషి గురించి మేము చెప్తున్నాం, మంచి మనిషే కదా, ఆయన టెర్రరిస్ట్ కాదు కదా, కొన్ని వేల మందిని చంపేసాడు ఏం కాదు కదా, కీడు తలపెట్టడం కాదు కదా, ఎందుకు వ్యతిరేకించాలని ఆలోచిస్తే వాళ్ళ దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. అందుకే అంటాను వాళ్ళకే జ్ఞానం యాక్చువల్గా లేదు. అందుకని మనం ఏదో నమ్మింది చాలా అల్పమైంది ఏమో మనం ఫీల్ అయిపోవాల్సిన అవసరం మనకి యాక్చువల్గా లేదు. ఎందుకంటే సువార్త అంటే ఎంత గొప్పదంటే మనుషుల యొక్క స్పందన మీద దాని వాల్యూ పెరగడమో తరగడమో ఉండదు.
దాని విలువ ఎప్పుడు దానికి అలాగనే ఉంటుంది. నేను చెప్పిన చూస్తారా, ఒకవేళ సిలువ కార్యం జరిగిన తర్వాత ఒక్క వ్యక్తి కూడా సిలువను నమ్మకపోయినా సరే, ఒక వ్యక్తి కూడా ఒకవేళ సిలువను నమ్మకుండా రక్షణ పొందకుండా ప్రపంచం అంతా అలాగే నరకానికి వెళ్ళిపోయినా సరే, ఇంకనూ సిలువ వాల్యూ సిలువకే ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క వాల్యూ యేసుక్రీస్తుకే ఉంటుంది. సువార్త వాల్యూ సువార్తకే ఉంటుంది. అది ఎక్కడ కూడా నమ్మినటువంటి వారిని బట్టి విలువ పెరగదు, నమ్మినటువంటి వారిని బట్టి విలువ తగ్గదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నశించున్న వారికి అది వెర్రితనముగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఇందు విషయమై 19వ వచనము, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యాను, శాస్త్రి ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను. ఈ లోక జ్ఞానము జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసున్నాడు కదా. గమనించండి, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయని. గమనించండి, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకున్నందున దేవుడు ఒక జ్ఞానం బట్టి ఒక కార్యం చేశాడు. కానీ మనుషులకు జ్ఞానము దేవుని జ్ఞానమున ప్రకారం ఆలోచించలేదంట. జాగ్రత్తగా, దేవుడు ఒక జ్ఞానమైనటువంటి జ్ఞానముతో ఆలోచించి ఒక కార్యాన్ని చేశాడు. ఆ కార్యం చేసినప్పుడు దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా వారి జ్ఞానాన్ని యూజ్ చేసేటప్పుడు దేవునికి జ్ఞానానుసారంగా కనుక దాన్ని ఆలోచించి జ్ఞానం యూజ్ చేస్తుంటే అది బహుశా వారికి అది అర్థమై ఉండేది. కానీ అర్థం కాలేదంట. అందుకని దేవుడు తన దయా సంకల్పం చొప్పున దాన్ని అలా చేశాడు. బట్ ఇంకా చెప్పాలంటే తెలుగులో కంటే ఇంగ్లీష్లో కొంచెం బాగా వచ్చింది. అంటే అది ఇంగ్లీష్లో యాక్చువల్గా ఎలా వచ్చిందంటే, దాన్ని తెలుగులో చెప్పాలంటే, జ్ఞానులు ఎవరు ఇది నమ్మట్లేదు కాబట్టి దేవుడు తన సొంత ప్లాన్ ప్రకారం చేశాడు. కానీ లోకము తన జ్ఞానము ద్వారా ఈ దేవుని యొక్క కార్యం వాళ్ళు అర్థం చేసుకోలేదు కాబట్టి దేవుడు ఇలాగున చేయడము దేవునికి ఇష్టమైంది. దేవుడు ఇలాగ చేయడం ఇష్టమైందంట. ఎలా చేయడం ఇష్టమైందో తెలుసా? జ్ఞానులకి ఇది అర్థం కావట్లేదు, తెలుగు గల వాళ్ళకి అర్థం కావట్లేదు. అయినా సరే దేవుడు తన జ్ఞాన ప్రకారం అలా చేయడం దేవునికి ఇష్టమైంది. అంటే సిలువలో చూడండి, ఎన్నిసార్లు ఇక్కడ పౌలు సిలువ గురించి మాట్లాడేటప్పుడు జ్ఞానం అన్న మాట వాడుతున్నాడు. చూడండి, అందుకే చూడండి, సిలువ ప్రకటన అనేటువంటిది లేదా విశ్వాసం అనేటువంటిది గుడ్డిదేం కాదు. అంటే ఇంకా నేను దీని గురించి లాజిక్ ఆలోచించడం గురించి, బుర్రపెట్టి ఆలోచించడం గురించి రోజు చెప్తాను నేను ఎక్కువ. కానీ సిలువ ప్రకటన అనేటువంటిది యాక్చువల్గా ఇది నిజంగా జ్ఞాన సంబంధమైనది, గుడ్డిగా నమ్మేసేది కాదు. ఏదో సెంటిమెంటల్గా క్రీస్తుతో కనెక్ట్ అయిపోయి స్వానుభూతి పెరిగిపోయి ఆయన నమ్మేయడం కాదు అక్కడ. అది కాదు, అలా నమ్మడం కాదు. ఈ సిలువ అనేటువంటి దాంట్లో చాలా జ్ఞానం ఉంది, కానీ ఎవరికి అది అర్థము కాదు. కానీ అంటే దేవుడు అంట, దేవుని జ్ఞానము చాలామంది చూసామనుకుంటారంటే ఇది సిలువ ఏంటి అందరూ అనుకుంటున్నారంట. కానీ దేవుడు అలాగ చేయడం దేవునికి ఇష్టమైందంట. దేవుడు ఎలాగైతే తన జ్ఞానం ఉపయోగించి ఒక కార్యము చేశాడో అలా చేసినప్పుడు లోకమునకు అందులో జ్ఞానము కనబడలేదు. లోకానికి అందులో జ్ఞానం కనబడలేదు. అందుకని వాళ్ళు దాన్ని వెర్రితనంగా అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నాడు, అసలు అలాగ చేయడమే దేవునికి ఇష్టమైంది. అలా చేయడం దేవునికి ఇష్టమైంది. అంటే ఎలాగ ఇష్టమైంది దేవుని చేయడం అంటే, ఇప్పుడు నిజంగా చూడండి, దేవుడు చేసే కార్యాలు ఇప్పుడు అలాగని చేస్తాడు. దేవుడు ఎప్పుడు కార్యం చేసినప్పుడు గొప్ప గొప్ప వాళ్ళకి అర్థమవుతుందండి, బాగా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువు లేని వాళ్ళకి అర్థం కాదు. దేవుని కార్యాలని కాదు, దేవుని కార్యములు దేవుని ఇంకా చెప్పండి. అసలు దేవుడు కూడా ఎలా చేయడానికి ఇష్టపడతాడు తెలుసా? జ్ఞానవంతుడు, నేను జ్ఞానిని కాబట్టి నాకు అన్నీ అర్థం అవుతాయి. ఏదన్నా అర్థం చేసుకోవాలి అంటే, బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే, ఎందుకంటే నేను ఇంత చదువుకున్నాను, లేదా నాకు ఇంత తెలివి ఉంది, నేను ఇంత బాగా ఆలోచించగలుగుతాను, కాబట్టి బైబిల్ నాకు అర్థమైనది ఎవరికి అర్థం కాదు అని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళు ఎలాగైతే అనుకుని ఆలోచిస్తున్నారో దానికి విరుద్ధంగా దేవుడు చేస్తాడంట. యాక్చువల్గా ఓ రకంగా దాని విరుద్ధంగా చేస్తాడు. అంటే జ్ఞానం ఫుల్ తన బుర్రంతా పెట్టేసి జ్ఞానంగా ఆలోచించేసి దేవుడు చేస్తే ఎలాగ చేయాలి, దేవుడు చేస్తే అలా చేయాలి అని చెప్పేసి ప్రపంచం అంతా కూడా ఈ రోజుల్లోనే ప్రతి ఒక్కరు తత్వవేత్తలు. ఈ రోజుల్లోనే ప్రతి వాళ్ళు జ్ఞానం బోధించే వాళ్ళే, ప్రతి వాళ్ళు మోటివేట్ చేసేటువంటి వాళ్ళే. ప్రతి వాళ్ళని మనకేదో అంత జ్ఞానం ఉందనుకుంటాం, కానీ నిజంగా చెప్పండి మనకు అంత జ్ఞానం యాక్చువల్గా లేదు. అందుకనే దేవుడు ఏంటంటే జ్ఞానులందరూ గొప్పగా ఆలోచిస్తూ దేవుడు చేస్తే ఎలా చేయాలి అని అందరూ ఉన్నతంగా ఏదో వాళ్ళ సొంత మార్గాలు, సొంత ఆలోచన ప్రకారంగా ప్రవర్తిస్తూ అలాగ ఆలోచిస్తుంటే, అంటే దేవుడు చేస్తే ఎలాగే చేస్తాడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు దానికి విరుద్ధంగా దేవుడు చేసేవాడు అంట. ఇప్పుడు చేసేవాడు అంటే ఏదో రివర్స్ చేయాలని కాదు, అలా చేయడం దేవునికి ఇష్టం అంట. అలా చేయడం దేవునికి ఇష్టమే, అది ఆయన సంతోషాన్ని తెచ్చిందంట. ఇప్పుడు చూడండి, దేవుడు ఎప్పుడు కార్యాలు యాక్చువల్ అలా చేస్తారు తెలుసా? అందులో కొన్నిసార్లు దేవుని యొక్క కార్యాలు లేదా ఆత్మీయ విషయాలు కొన్నిసార్లు ఈవెన్ మనకు కూడా కొన్నిసార్లు అంత వాల్యుబుల్ అని మనకు కూడా అనిపించదు కొన్నిసార్లు. ఎందుకంటే అది పైన చూడడానికి అది చాలా అల్పంగా కనబడుతుంది.
అది అల్పంగా కనబడింది కాబట్టి అందులో దేవుడు లేడని కాదు. కొన్నిసార్లు అల్పంగా ఎందుకు కనబడుతుంది అంటే అందులో యాక్చువల్ దేవుడు అల్పంగానే కనబడేటట్టుగా దేవుడు చూపిస్తున్నాడు లోకానికి, అందుకని అల్పంగా కనబడుతుంది. కానీ లోకం ఏంటంటే స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు దేవుడు లాజిక్గా కావాలి, ప్రతిదీ కూడా లాజిక్ అంటారు. కానీ దేవుడు వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తున్నారు కాబట్టి దేవుడు లాజిక్ని పక్కన పెట్టి వేరే మార్గంలో దేవుడు దాన్ని జరిగించాడు. దేవుడు ఇప్పుడు అలాగే చేస్తాడు తెలుసా. అందుకని చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఇది ఏంటంటే ఇది ఎక్కడైనా లాజిక్, అసలు బైబిల్లో లాజిక్కే లేదంటారు చాలామంది. వీళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దేవుడు చాలాసార్లు కార్యాలు అలాగే చేశాడు. అసలు చెప్తుంటాడు సిలువ అనేటువంటిదే కాదు, సిలువ అనేటువంటిది అల్టిమేట్ అది. కానీ నార్మల్ దేవుడు చేసే కార్యాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, గిద్యోను ఉన్నాడు. 1,35,000 మంది శత్రువులకు వ్యతిరేకంగా 300 మందిని తీసుకుని దేవుడు వెళ్ళమన్నాడు. వాళ్ళు కొన్ని 35,000 సుమారు అలాగ వచ్చారు. కానీ తర్వాత దేవుడు అలా కుదించేసి 300 మందితో యుద్ధానికి వెళ్ళు, నువ్వు విజయాన్ని పొందుకుంటాను దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఒకసారి లోకానికి వెళ్ళి చూపించండి, యుద్ధము చేసేటువంటి ఒక దేశం దగ్గరికి వెళ్ళి 1,45,000 మంది సుమారు ఉన్నటువంటి శత్రు సైన్యమునకు నువ్వు 300 మంది తీసుకుని వెళ్ళు, నీకు యుద్ధంలో విజయం వస్తుంది అని చెప్పండి. వాడు అసలు నమ్మడు. అది జ్ఞానానుసారమే కాదు, అసలు అది లాజిక్కే కాదంటాడు. నువ్వు అలా వెళ్తే నీకు విజయం వస్తుంది అంటే లోకం నమ్మదు. లోకానికి అక్కడ లాజిక్ లేదు. లోకం అసలు అతని జ్ఞానం అని అనుకోదు. అందుకనే దేవుడు దాన్ని అలా చేసి చూపించాడు. వీళ్ళు ప్రతి చెప్పండి, అది లోకానికి చెప్పండి, ఇలా వెళ్ళి చేస్తారంటే వాళ్ళు నమ్ముతారు దాన్నైనా. సిలువనే కాదు, ఏదో దేవుడు అంటున్నారు, దేవుడు అయితే ఎందుకు వచ్చాడు, ఎందుకు ఆయన చచ్చిపోవాల్సిన అవసరం ఏముంది, నువ్వు దిగు, సిలువ నుంచి దిగు, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నప్పుడు ఆయన దిగచ్చు కదా, ఎందుకు దిగలేదు, దిగితే నేను నమ్మేస్తానండి, ఆయన దిగుంటే నేను నమ్మేద్దును అని చాలామంది అంటారు. చూసారా, నేను చెప్తున్నా చూడండి, నీ జ్ఞానానికి మించినటువంటి కార్యం అక్కడ జరుగుతుంది. అదొకటే, సువార్త ఒకటే కాదు, ఇది దేని నార్మల్ దేవుడు చేస్తే అన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఎలీషా ఉన్నాడు, నయమాన్ ఉన్నాడు, కుష్ఠవ్యాధి. నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన కూడా లాజిక్ కనిపించలేదు అని అంటున్నాడు. అదే మా ఊర్లో ఇంకా మంచి నదులు లేవేంటి, ఎక్కడికి వచ్చి 7 సార్లు ఎందుకు మునగమని అంటున్నావు. ఆయనకి అది లాజిక్ కనిపించలేదండి. ఇప్పుడు చూడండి, ఏ రకంగా అది జ్ఞానానుసారం అంటే ఒక సలహా అనిపిస్తుంది. ఎలీషా చెప్పినప్పుడు అది నిజంగా అందులో జ్ఞానం కనుకుంటే సూపర్ చెప్పారు సార్ మీరు అనేవాడు ఆయన. కానీ ఎలీషా చెప్పింది పర్ఫెక్టే, చాలా జ్ఞానానుసారమైందే. కానీ నయమానికి అలా అనిపించలేదు. అది నయమానికి అలాగనా అనిపించలేదు. ఎరుకో ప్రకారం చూడండి, ఆ రోజులకు ఒకసారి తిరిగి 7వ రోజున 7 సార్లు తిరిగి కేకలండి పడిపోద్ది. ఈ రోజులు వెళ్ళి యుద్ధం అలా కూడా గెలవచ్చు అని ఎవరికైనా చెప్పండి. అది ఎవరికి అది లాజిక్ కనిపించదు. అది ఎవరికి జ్ఞానం అనిపించదు. అందులో జ్ఞానం కనబడదు. అలా మీరు బైబిల్ ఇంకా దేన్నైనా సరే తీసుకోండి, ఎక్కడ కూడా మనకు అలాగనా బైబిల్లో జ్ఞానం మనకు అలాగనా ఇంకలా కనబడదు. ఎందుకు తెలుసా, దేవుడు చాలాసార్లు అలాంటి విధానాల్లో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకనే చూడండి, సువార్త ప్రకటిస్తూ ఓ పక్కన సువార్త ప్రకటిస్తుంటే ఓ పక్కన చాలామంది ఈ రోజుల్లో, మన చుట్టూ కూడా చాలామంది ఈ రోజుల్లో సువార్తను వ్యతిరేకిస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. వాళ్ళు వ్యతిరేకించి సువార్త ప్రకటించేటువంటి వాళ్ళని ఊరి నుంచి వెళ్ళగొట్టేస్తానో, వాళ్ళు నూరులు మూయించేస్తాను, లేదా వాళ్ళు తీసుకున్న సిస్టమ్ అన్ని డ్యామేజ్ చేసేస్తాను, వాళ్ళు ఏదో గొప్ప దేశం ఏదో చేస్తే మనం గొప్ప కార్యం చేస్తే చాలా సంబరపడిపోతుంటారు. ఓ పక్కన వాళ్ళు ఏదో చేసేసాము, ఇలాంటి వాళ్ళందరినీ ఏదో చేసాము అనుకున్న పక్కన చాలామంది వాళ్ళు చేసినటువంటి కార్యాలను బట్టి సంబరపడిపోతూ మనం చేసినటువంటి స్వార్థ ప్రకటన చాలామంది తక్కువ చేస్తున్నారు. చూసారా, ఓ పక్కన వాళ్ళు చేస్తుంటే దేవుడు సైలెంట్గా అదే స్వార్థం ఉందంటూ పక్కన చాలామంది రక్షించుకుంటూ కూడా ఉన్నాడంట. ఓ పక్కన చాలామంది సువార్తను వ్యతిరేకిస్తుంటున్నప్పుడు వాళ్ళు ఏదో చేసేసుకున్నాం, సాధించేసుకున్నాం, వీళ్ళు ఆపేస్తున్నాం, ఆటంకపరిచేస్తున్నాం అనుకుంటున్నటువంటి అదే మూమెంట్లో మరి కొంతమంది అదే సువార్త ద్వారా చాలామంది దేవుడు రక్షించుకుంటూ కూడా చేస్తున్నాడు. అంటే రకంగా చెప్పండి, దేవుడు సైలెంట్గా చాప నీళ్ళ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళు ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళు జరగట్లేదు. ఓ పక్కన వ్యతిరేకించే వాళ్ళు ఉంటుండగానే అదే సువార్తను బట్టి చాలామంది కూడా రక్షణ కూడా పొందేస్తున్నారు. అందుకనే పౌలు అంటున్నాడు, ఎందులో దేవుని జ్ఞానం మనకి కనబడుతున్నాడు. కొంచెం కింద చదువుతాను చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమీ పిలువబడిన వారికే కానీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అన్నాడు. చూడండి, ఇక్కడ యూదులేమో చూడండి, ఇక్కడ ఆ రోజుల్లో ప్రపంచం 2 గుంపులు. బేసిక్గా ఒక యూదులు చూసేటప్పుడు ప్రపంచం 2 గుంపులు చూస్తారు. ఒకటి ఏంటంటే గ్రీకులు లేదంటే అన్యులు, ఇంకొకరేమో యూదులు. యూదులు ఏం చేసేవాళ్ళంటే సూచక్రియని వాళ్ళు కోరుకుంటారంట. యూదులు ఎప్పుడు యూదులకు ఉండేటువంటి మైండ్ సెట్ ఎలాంటిదంటే, దేవుడు ఉన్నాడు అంటే అద్భుతం జరగాలక్క, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అద్భుతం జరిగి తీరాల్సిందే. ఇప్పుడు ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు అలా ఆలోచించేవాళ్ళంటే, ఓల్డ్ టెస్ట్మెంట్లో విపరీతంగా అద్భుతాలు చూస్తాం మనం.
విపరీతంగా అద్భుతాలు చూస్తాం బైబిల్లో. ముఖ్యంగా ఓల్డ్ టెస్ట్మెంట్లో, పాత నిబంధనలో అద్భుతాల మీద అద్భుతాలు చూస్తుంటాం మనం. అలా అద్భుతాల మీద అద్భుతాలు చూస్తున్నప్పుడు నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఉంటే ఆ కార్యాలు ఎలాగున్నా జరుగుతాయి. సో ఇక యూదులకి ఎలా అయిపోయిందంటే చివరికి దేవుడు ఉన్నాడో లేదో, లేదు దేవుడు దాని వెనకాల ఒక కార్యం వెనకాల ఉన్నాడో లేదో తెలుసుకోవాలంటే అద్భుతం జరిగితే తెలుసుకుంటారు వాళ్ళు. అద్భుతం జరిగితే అద్భుతం జరిగింది కాబట్టి దేవుడు ఉన్నాడు అంటారు. అయితే మిగిలిన ప్రపంచం ఎవరు? గ్రీకులు ఉన్నారు చూసారా. వాళ్ళకి అద్భుతాలతో పని, వాళ్ళకి అద్భుతాలు జరగకపోయినా పర్లేదు. వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా ఏంటంటే మైండ్కి ఎపీలింగ్ ఉండాలి. అంటే వారి తెలివితేటలకి ఆకర్షణీయంగా, లాజికల్గా, పాయింట్ వైజ్గా చక్కగా తెలివితేటలతో ప్రసంగం ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మడానికి ఇష్టపడతారు. అనే చూడండి, గ్రీకులకి ఏంటంటే బేసిక్గా ఎవరు వచ్చారు, ఏం చెప్తున్నది, ఎవరు వచ్చారన్నది కాదు, ఎవరు చెప్తున్నది కాదు, ఏం చెప్తున్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎవరు చెప్పినా పర్లేదు, గ్రీకులే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మన దగ్గర నుంచి ఎవరు వెళ్ళినా సరే, నువ్వు గనక వాళ్ళ తెలివితేటలకి అపీల్ చేయగలిగేలాగా నువ్వు మాట్లాడగలిగితే, అంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బుర్రకు పొదును పెట్టేలాగా కనుక నువ్వు మాట్లాడగలిగితే, ఎవరు చెప్పినా సరే వాళ్ళు వినడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అది ఏదైనా సరే. ఎందుకంటే గ్రీకులకేమో జ్ఞానము కావాలి, ప్రపంచానికి జ్ఞానము కావాలి. అలాగే దేవుని నమ్మినటువంటి యూదులకేమో అద్భుతాలు కావాలి. అంటే ఒక రకంగా దేవుని శక్తి కావాలి, దేవుని శక్తి కనపరచబడాలి, అప్పుడు వాళ్ళు దాన్ని నమ్ముతారు. అందుకని చూడండి, చాలామంది యూదులు యేసుక్రీస్తు ఎందుకు నమ్మలేదో తెలుసా? వాళ్ళు మెస్సియా వస్తాడని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన బలముతో వస్తాడు అనుకున్నారు, రక్షకుడు అనగా రక్షించడానికి వస్తాడు అనుకున్నారు, కానీ చనిపోతాడని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు రక్షణ కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎదురు చూస్తూ వాళ్ళు మనసులో ఊహించుకున్నటువంటి పిక్చర్ మాత్రం వేరు. మెస్సియా వస్తే, అందుకోసం చాలాసార్లు ఆయన అద్భుతం చేసినప్పుడు ఈయన రక్షకుడు అయి ఉంటాడు అని వచ్చిన డౌట్. అలా అనుకుని వచ్చి కొంచెం ఆయనతో మాట్లాడే వాళ్ళు, పరిశీలించాలి, ఆయన కొన్ని విషయాలు చెప్పేసరికి వాళ్ళకి ఎందుకు అలా అనిపించేది కాదు. ఇప్పుడు ఆయన చెప్తున్నప్పుడు, చాలా అద్భుతాలు చేసినప్పుడు చాలామంది యూదులకి ఏంటంటే ఈయన మెస్సియా అయి ఉంటాడేమో డౌట్. ఆల్మోస్ట్ 50% వాళ్ళు నమ్మేశారు. కానీ ఆ తర్వాత వెళ్ళి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, నేను మనుషులకు ప్రతి ప్రాణం పెట్టడానికి వచ్చానని సరే చూసారా. అలాంటి ఏవైతే నేను శ్రమలు పడాలి, నేను చనిపోతాను, నేను తిరిగి లేస్తాను, ఎప్పుడైతే ఈ మాటలు చెప్పేశారో, నేను పరిచర్య చేయించుకోవడం రాలేదు కానీ నేను చేయడానికి వచ్చాను, ఈ మాటలు చెప్పేసరికి మెస్సియా అయితే గొప్పడైనప్పుడు ఆయన అందరితో సేవ చేయించుకుంటారు కానీ ఆయన సేవ చెయ్యడు. మెస్సియా ఉంటే పరిపాలించడానికి వస్తాడు కానీ తనని పరిపాలించడానికి, ఆయన తను తాను తగ్గించుకోవడానికి ఆయన ఉండడు. మెస్సియా అలా ఉండడు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మెస్సియా అయితే అలా ఉండడానికి వాళ్ళు అలా ఊహించుకున్నారు మనసులో. తీరం వచ్చినప్పుడు ఏమేమో నేను అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు. యెషయా గ్రంథం 53 అధ్యాయం అంతా సెలవు గురించి, శ్రమల గురించే. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది, వాళ్ళ దగ్గర యెషయా గ్రంథం 53 అధ్యాయం వాళ్ళ దగ్గర ఉంది. బహుశా వాళ్ళు చదువు ఉంటారు కానీ వాళ్ళు పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. ఎందుకంటే 53 అధ్యాయం మొత్తం కూడా మెస్సియాని గురించే మాట్లాడుతూ, ఆ శిలువ కార్యం గురించి, శ్రమల గురించి, మరణం గురించి యెషయా గ్రంథం 53 అధ్యాయం మొత్తం అదే ఉంటుంది. ఆయన ఎలా శ్రమలు పడతాడు, ఎలా నిందలు అవమానాలు ఎదుర్కొంటాడు, అవన్నీ కూడా ఉన్నాయి. అది ఉండి కూడా వాళ్ళు వేరేగా ఊహించుకున్నారు. ఎందుకంటే అసలు వాళ్ళు దాన్ని సీరియస్గానే తీసుకోలేదు బైబిల్ని. ఈ రోజుల్లో మనం ఏంటంటే బైబిల్ ఎంతసేపు దేవుని ఏంటంటే మన మైండ్ సెట్ తగ్గట్టుగా దీన్ని అర్థం చేసుకుని ట్రై చేస్తాం. మన బుర్రను పక్కన పెట్టి, మన మైండ్ని పక్కన పెట్టి బైబిల్ ఏం చెప్తుంది దాన్నే ముందు తెలుసుకుందాం, నా మైండ్తో కాదు అని అనుకో మనం. ఈరోజు చాలామంది బోధలు కొన్నిసార్లు ఎందుకు ప్రాబ్లంగా మారతాయంటే, మనము బోధించేటువంటి వాడుకుంటూ ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లోనే బైబిల్ చదువుతాం మనం. నాకంటూ కొన్ని పెట్టేసుకుంటాను, ప్రార్థన గురించి ఇది అని నేను పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బైబిల్ ఎక్కడ తీసాను, నాకైతే ఆ పరిధిలోనే నేను ఆలోచన స్టార్ట్ చేస్తాను. అలాగే ఉపవాసం గురించి, లేదా దేవుని సన్నిధి గురించి, లేదా వాక్య పరిచర్య గురించి, లేదా స్వార్థ గురించి, ప్రతి వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది క్రిస్టియన్ వాక్యం చెప్పే వాళ్ళ గురించి చెప్తున్నాను. కొన్నిసార్లు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, బోధ ఎందుకు సరిగ్గా ఉండదండి. కొన్నిసార్లు మనకంటూ మైండ్లో కొన్ని పెట్టేసుకుంటాం ముందే. పెట్టేసుకొని ఇప్పుడు బైబిల్ తీసి ఆ ఫ్రేమ్ దాటి చదవం మనం. అందుకనే బైబిల్ మనకి ఆశ్చర్యాన్ని కలిగించదు కొన్నిసార్లు. ఎందుకంటే జస్ట్ నీ మైండ్ కనబడుతుంది తప్ప ఇక్కడ బైబిల్ నీకు కనబడట్లేదు. వాక్యం బోధించేటప్పుడు బోధించే వ్యక్తి యొక్క మైండ్ కాదు కనబడాల్సింది, వాక్యం కనబడాలి. దేవుని యొక్క మనస్సు ప్రజలకు అర్థం కావాలి, అది కనబడాలి. నేను బోధించినప్పుడు నా మైండ్ సెట్ కనబడింది అనుకోండి, ఇక్కడ ఒకవేళ గుడ్ ఫ్రైడే గురించి నేనేమనుకున్నాను నా మైండ్లో నేను చూపించాను అనుకోండి, బేసిక్ అర్థం ఏంటంటే నేను నా మైండ్తో గుడ్ ఫ్రైడే గురించి నేను ఆలోచించాను, ఆ పరిధిలోనే కొన్ని వాక్యాలు చేశాను, ఆ పరిధిలో నేను ప్రజెంట్ చేశాను, మీకు అలాగే అర్థమవుతుంది.
కానీ ఇది ఎప్పుడు కూడా ఏంటంటే సిలువ అనేటువంటిది ఎప్పుడు కూడా, లేదా వాక్యం అంటే ఎప్పుడు కూడా ఎలాంటిది, ఎలా చదవాలి, ఎలా వాక్యం వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా బోధించాలంటే, బైబిల్ ఎన్నిసార్లు నువ్వు ఒక 30 సంవత్సరాల ప్రసంగికుడిగా, పెద్ద ప్రసంగికుడు అయినా సరే, మళ్ళీ ఒక్కసారి నువ్వు కనుక ఒకవేళ అనేక వేల ప్రసంగాలు చేసిన తర్వాత మళ్ళీ కీర్తన 23 అధ్యాయం నువ్వు తీసేవనుకో, యెహోవా నా కాపరని, అది నాకు మొత్తం తెలుసు అనుకోకూడదు. అసలు నాకు అది ఏమీ తెలియదు అన్నట్లుగాని తీసి చదవాలి. కొంచెం మనం ఏంటంటే నాకు అది తెలుసు అని చెప్పేసి స్టేజ్ మీద నిలబడినప్పుడు చూడకుండా బైబిల్ తీయకుండా టకటా చెప్పేస్తుంటాం. అంటే అలా వద్దు, నీకు తెలుసు అన్నట్టుగా చెప్పొద్దు. నువ్వు మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి ప్రతి పదాన్ని చదివి ఫస్ట్ టైం చదువుతున్నట్టుగా నీకు అసలు ఇదేంటి తెలియదు అంటే చదివితే విషయం నీకు అర్థమవుతుంది. నాకు ఆల్రెడీ తెలుసు, సండే స్కూల్లో పిల్లలకే తెలుసు అండి అనుకున్నాను అనుకోండి, అక్కడ నీకు చెప్పడానికి అక్కడ నీకు ఇంకేమీ లేదు. ఎప్పుడు అలా చూడకూడదు. బైబిల్ ఉంటుంటే నిజమైనటువంటి సత్యం బయట రావాలంటే ఎప్పుడు కూడా నీ మైండ్ని జీరోలో పెట్టుకొని అప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే నీకు అర్థమవుతుంది. ఈ మాట చాలాసార్లు బోధించాను అని నేను అనుకున్నా, లేదు ఈ మాట చాలాసార్లు ఈయనే బోధించారు, మేము చాలా వినేస్తాం, ఇంకా పెద్దగా ఏముంటుంది, ఓహో దీని గురించి చెప్పేస్తారంటే ఈరోజు ఈయనేమో చెప్తాను మాకు తెలిసిపోయింది ముందే అని మీరు అనుకున్నారనుకోండి, మీకు వాక్యం మీకు బైబిల్లో సువార్తలో దేవుని కార్యం ఎంతో జ్ఞానం ఉంటుంది. అందుకని పౌలు అంటున్నాడు, అందులో సువార్తలో జ్ఞానం ఉంది. జ్ఞానం కావాల్సిన వాడికి జ్ఞానం ఉంది, దేవునికి శక్తి కావాల్సినటువంటి వాడికి దేవుని శక్తి అందులో కనబడుతుంది. రెండు ఉన్నాయంటే ఇందులో సదా నువ్వు ఆలోచించండి. ఎందుకంటే జ్ఞానం అన్నామంటే వరకు చెప్పాలంటే అది అత్యంత, ఓ రకం చెప్పాలంటే అది ప్రపంచానికి అవసరమైనటువంటిది, అత్యంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటిది. జ్ఞానం అన్నామంటే అర్థం ఏంటంటే ప్రపంచ స్థితిగతులు మార్చగలిగేది జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటే మంచిది, ఆ జ్ఞానం లేకపోతే నష్టం మనకి. కాబట్టి జ్ఞానం అన్నది ఒక రకంగా చెప్పాలంటే చాలా బలమైంది. అలాగే శక్తి ఉన్నది చూసారా, లేదా బలం, అది కూడా చాలా బలమైనది. దాంతో కూడా చాలా కార్యం చేసి చాలా విషయాలు మార్చచ్చు. ఈ ప్రపంచంలో ఈ రెండే బలమైనవి, డబ్బు కూడా కాదు. నీకు జ్ఞానం ఉంటే నువ్వు ఎలాగైనా సంపాదించుకుంటావు, లేదా శక్తి ఉంటే నువ్వు ఎలా సంపాదించుకుంటావు. కాబట్టి ప్రపంచంలో ఏవి రెండు బలమైనటువంటి, ప్రపంచాన్ని నిజంగా నడిపించేది ఏంటి, ఏ రెండు నడిపిస్తాయి అంటే జ్ఞానము బలమే నడిపిస్తాయి. అంటే జ్ఞానం అన్న బలం అన్న చోట అధికారం అని కూడా పెట్టచ్చు బహుశా. ఈ రెండే ప్రపంచాన్ని నడిపిస్తాయి. ఇంకా చెప్పండి, నీ లైఫ్ నువ్వు నడిపించుకున్నాను కూడా ఈ రెండే నీకు అవసరం. ప్రాముఖ్యంగా మనకి ఈ రెండే మనకి అవసరం. ఆ రెండు సువార్తలు ఉన్నాయి అంటున్నారు పౌలు. ఆ రెండు సువార్త ఉన్నాయి అంటే సువార్త మనం అనుకున్నంత ఇల్లాజికల్ ఏం కాదు. గుడ్డిగా నమ్మేయాలండి, అలా క్వశ్చన్ చేయకూడదండి. సువార్తని నమ్మేయాలండి గుడ్డిగా అనుకోవడానికి కూడా కాదు. ఇందులో నిజంగా కనుక ఒక వ్యక్తి వచ్చి కానీ నిజంగా తన జ్ఞానం యూజ్ చేసి అడిగితే ప్రతి జ్ఞానికి ఇందులో ఆన్సర్ మనకి దొరుకుతుంది. ప్రాబ్లం ఏంటి, ఈ రోజు చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు కానీ వాళ్ళకి కనీసం జ్ఞానం లేదు కాబట్టి ఏ క్వశ్చన్ అడగాలో కూడా చాలామంది తెలియదు. అది ప్రాబ్లం. మీరు చాలామంది కొన్నిసార్లు నన్ను వాట్సాప్లో కొంత అడుగుతారు, అప్పుడప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూస్తారేమో అడుగుతారు, సార్ ఈ మాంసం తినచ్చా, ఈ మాంసం తినచ్చా, ఈ మాంసం తినకూడదు, ఈ మాంసం, అవన్నీ చాలా సిల్లీ క్వశ్చన్స్ అవి నన్ను అడిగితే. కొన్నిసార్లు మనం నిజంగా అడిగామంటే ఇప్పుడు ఇంకా చెప్పండి సందర్భాన్ని సిలువు గురించి కనుక నువ్వు నిజంగా సిలువను తెలుసుకోవాలనుకుంటే అందులో ఎంత జ్ఞానం ఉందంటే నువ్వు అడిగే క్వశ్చన్కి బలం ఉండాలి. నువ్వు అడిగే క్వశ్చన్ కనుక బలం ఉంటే ఖచ్చితంగా సిలువ దగ్గర దానికి ఆన్సర్ దొరుకుతుంది. మనం సిల్లిగా అడిగామనుకోండి నీకు సిలువ ఆన్సర్ చేయదు యాక్చువల్గా. ఎందుకంటే నువ్వు ఆ స్థాయిలో నువ్వు ఆలోచించట్లేదు, ఆ రేంజ్లో నువ్వు ఆలోచించట్లేదు. అందుకని చూడండి, స్తోత్రం కొంతమంది వచ్చి సిల్లిగా అడుగుతారు కాబట్టి కొన్నిసార్లు సువార్థికులు కూడా దానికి ఆన్సర్ చెప్పరు, లేదా చెప్పలేరు. ఎందుకంటే ఒక గొప్ప కార్యం దగ్గరకు వచ్చి నువ్వు చాలా సిల్లీ క్వశ్చన్ అడుగుతున్నావు. నువ్వు సిలువ నిజంగా తెలుసుకోవాలనుకుంటే సిలువ దగ్గరకు వచ్చినప్పుడు సిలువ ఎంత గొప్పదంటే నువ్వు అడిగేటువంటి క్వశ్చన్కి చాలా బలం ఉండాలి. నువ్వు అడిగే క్వశ్చన్ నిజంగా సీరియస్ అయ్యి ఉంటే, నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటుంటే, నిజంగా అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా సిలువ మనకి ఇస్తుంది, సిలువ ఇస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే మనం అలాంటి క్వశ్చన్లు అడగం కదా చాలామంది. ఈవెన్ స్వార్థ ప్రకటించామని అడిగినా సరే కొంతమంది వేరే వేరే సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారు కానీ స్వార్థకి ఆ సిలువకు తగ్గ క్వశ్చన్స్ చాలామంది అడగరు. నువ్వు అడిగే క్వశ్చన్లో బలం ఉంటే ఖచ్చితంగా సిలువ నీకు బలమైన ఆన్సర్నే ఇస్తుంది. ఆన్సర్తో ఖచ్చితంగా నువ్వు సాటిస్ఫై అవుతావు. ఎందుకంటే సిలువలో అంత జ్ఞానము ఉంది. అందుకని మనము సువార్త దగ్గరకు వచ్చినప్పుడు, సిలువ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అడగేటప్పుడు సిల్లి అడగకూడదు. ఎలా ఉండదు తెలుసా, సొలొమోను చూడండి, రాజుగా ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత వెళ్ళినప్పుడు దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానం కావాలని అడిగాడు. ఏం కావాలి సొలొమోను అంటే, నాకు జ్ఞానం కావాలి. ఏం అడగాలి, దేవుడే అంటాడు. చాలామంది రాజులు అయితే బహుశా శత్రుల యొక్క ప్రాణాన్నో లేదంటే ఇంకా ధనాన్నో ఇంక వేరే ఏదో అడుగుతారు. కానీ నువ్వు కరెక్ట్గా ఏది అడగాలి దాన్ని నువ్వు కరెక్ట్గా నన్ను అడిగినప్పుడు, నిజంగా నేను దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఏది అడగాలని ఎగ్జాక్ట్ నువ్వు అదే అడిగావు. అడిగిన క్వశ్చన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే దేవుని జ్ఞానాన్ని తగ్గట్టుగా సొలొమోను జ్ఞానం అక్కడ పనిచేస్తుందంటే అడగటానికి కూడా. సొలొమోను నేను జ్ఞానమే కాదు నీకు ఐశ్వర్యం కూడా నీకు ఇస్తాను. చూసారా, దేవుడు ఎప్పుడు ఆన్సర్ చేయడం రెడీనే. ప్రపంచంలో ఎవరన్నా సరే సిలువ మీద డౌట్స్ ఉంటే క్వశ్చన్ చేస్తే, నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు సీరియస్గా తెలుసుకోవడం కోసమే కనుక అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆన్సర్ చేసే తీరుతాడు. కానీ చాలామంది ఏంటంటే నేను ట్రై చేశానంటే బైబిల్ ఎత్తుక నాకు ఆన్సర్ దొరకలేదండి అంటారు.
నువ్వు అడిగిన క్వశ్చన్ సరైనది యాక్చువల్గా కాదు. అందుకే నీకు బైబిల్లో నీకు ఆన్సర్ దొరకలేదు. నిజంగా నువ్వు సిలువ అంటే మనిషి యొక్క జీవితాలు మార్చేది అన్నప్పుడు నీ క్వశ్చన్ అంత సీరియస్గా ఉండాలి. క్వశ్చన్ లైఫ్కి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి, నీ జీవితంలో సంబంధించి నిజమైనటువంటి ప్రశ్న ఉంటే ఖచ్చితంగా నిజమైన జవాబు సిలువ మనకి ఇస్తుంది. సిలువ దగ్గర లేని ఆన్సర్ అంటే ఏదైనా ఉండదు. కాకపోతే నువ్వు సరైన క్వశ్చన్తో నువ్వు అక్కడికి రావాలి. సరైన క్వశ్చన్తో వస్తే ఖచ్చితంగా సిలువ ప్రతి వాళ్ళకి ఆన్సర్ చేసే తీరుతుంది. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు సిలువలో దేవుని యొక్క జ్ఞానము కనబడుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే యూదులే కానీ గ్రీస్ దేశస్తులే కానీ అదేది కూడా వాళ్ళు అలాగన్నా అది నిజంగా వెతకట్లేదు. నిజంగా వెతికితే సిలువ దేవుని శక్తి కనబడుతుంది అంటున్నాడు. గ్రీకులకి ఏమో జ్ఞానం అందులో కనబడుతుంది. నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడుగు, సిలువ దానికి ఆన్సర్ ఉంటుంది. నువ్వు ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయండి? ప్రపంచం ఇంత ప్రాబ్లం ఎందుకు? చిన్న చిన్న పిల్లలు ఎందుకు చచ్చిపోతారు? చాలామంది రోగాలు ఎందుకు వస్తాయి? చిన్న చిన్న పిల్లలు ఎందుకు చచ్చిపోతారు? ఏ తప్పు వచ్చినప్పుడు ఎందుకు సఫర్ అవుతాడు? ప్రపంచంలో ఇన్ని పెద్ద ప్రాబ్లమ్స్ ప్రపంచానికి ఎందుకండి? ప్రపంచం అంత కాంపిటీషన్ ఎందుకు? ఒక్కళ్ళు చంపుకోవడం ఎందుకు? తిట్టుకోవడం ఎందుకు? ఎంత అశాంతి ఇదంతా ఎందుకు? ఈ ప్రపంచం అంత అల్లకొల్లం ఎందుకు? నిజంగా తెలుసుకొని అడిగితే సిలువ అంటే ఖచ్చితంగా ఆన్సర్ మనకి ఇస్తుంది. క్వశ్చన్ సరిగ్గా అడిగితే, నువ్వు సీరియస్గా అడిగితే, అడిగి నువ్వు వెతుకుతూ సిలువ దగ్గరకు వస్తే సిలువ అంటుంది కానీ సువార్త అంటుంది ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఇచ్చే తీరుతుంది. కాదు నువ్వు సరిగ్గా అడగాలి. వచ్చినప్పుడు నువ్వు సరైన క్వశ్చన్ అడగాలి. దేవుడు ఎందుకు చచ్చిపోతాడండి అడిగావు నువ్వు సరైన క్వశ్చను కాదు. నువ్వు సిలువ లాంటి దగ్గరకు వచ్చి, అంత గొప్ప కార్యం దగ్గరకు వచ్చి నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది కాదు. నీ భవిష్యత్తు గురించో నీ జీవితం గురించి ఇంకా సీరియస్ అయిన విషయాలను అడుగు. అప్పుడు దేవుడు సిలువ ద్వారా దేవుడు ఆన్సర్ చేస్తాడు. గ్రీకులకి అది పౌలు చెప్తున్నాడు, సువార్తలు అది ఉందంటున్నాడు. అలా యూదులకి దేవుని శక్తి ఎలా ఉంటుంది? సువార్త దేవుని శక్తి ఏంటి అంటే సువార్తను చూడండి. సువార్త ఏం చెప్తుందంటే, సువార్తలు ఎందుకు దేవుని శక్తి అని పౌలు అంటున్నాడంటే, మన సిలువలో పెద్దగా అద్భుతం ఏమీ కనబడదు. యాక్చువల్గా సిలువ కార్యం అనేటువంటి దాంట్లో మనకి బలహీనత కనబడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడు అయితే దిగరా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక మనిషి దేవుణ్ణి సవాల్ విసురుతుంటే ఆ దేవుడేమో యేసుక్రీస్తేమో సైలెంట్గా భరించాడు. తన దగ్గర జవాబే లేదన్నట్లుగా, తను చేయలేనన్నట్లుగా భరించాడు ఆయన. కానీ ఆ మౌనం వెనకాల పెద్ద అద్భుతమే జరుగుతూ ఉంది. కానీ ఎవరికి అర్థం కాలేదు. అక్కడ యూదులు కూడా అర్థం కాలేదు. చాలా పెద్ద అద్భుతం. ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం కంటే గొప్ప అద్భుతం అది. ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన దేశం తేడం కంటే గొప్ప అద్భుతం సిలువ వెనకాల జరిగింది అక్కడ ఆ రోజున. ఏంటిది అంటే, ఏ రకంగా కూడా మార్చబడలేనటువంటి ఒక పాపిని దేవుడు యాక్చువల్గా క్షమించడం మాత్రమే కాదు, నీతిమంతుడు తీర్చేస్తున్నాడు. ప్రదోక్షాలు ఆలోచించాలి. సిలువలో కేవలం క్షమాపణ ఒకటి ఉందని కాదు. ఇప్పుడు చూడండి, బేసిక్గా ముగించేస్తాను ఇంకా 5-10 minutesలో. క్షమాపణ అంటే బేసిక్ ఏంటి తెలుసా? క్షమాపణ అంటే తప్పు చేసావు, నువ్వు సారీ చెప్పావు, ఓకే నీ సారీ మేము యాక్సెప్ట్ చేస్తాం, ఓకేలే వెళ్ళిపో, అది క్షమాపణ. కానీ ఇప్పుడు నిజంగా నువ్వు స్వార్థను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభా నేను పాపని నేను తప్పు చేశాను సారీ అన్నావు అనుకో, సారీ ఓకే నీ సారీ నేను యాక్సెప్ట్ చేశాను అన్నాడు అనుకోండి, నీకు రక్షణ రాదు. దేవుడు నువ్వు క్షమాపణ పొందేవు, కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రము నువ్వు మరలా నీతిమంతుడిగా తీర్చబడాలి. అంటే పూర్వపు స్థితిలోని మళ్ళీ నువ్వు రావాలి. క్షమాపణ పొందితే సరిపోదు, మళ్ళీ నువ్వు ఏ స్థితిలోంచి పడిపోయావు ఆ స్థితిలోనికి వస్తే కానీ నువ్వు రక్షణ రాదు, లేదా పరలోకం రాదు, లేదా నువ్వు పరలోక రాజ్యం నువ్వు చేరలేవు. ఇప్పుడు చూడ, అసలు ఎప్పటికీ మారినటువంటి, ఎప్పటికీ మార్పు పొందలేనటువంటి ఒక పాపి లాంటి ఒక మనిషిని దేవుడు సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే క్షమించి, రక్తంలో కడిగేసి, పరిశుద్ధుడిగా చేసి, నీతిమంతుడిగా చేసి, యాక్చువల్గా తనతో సమానమైనటువంటి స్థితుల లెవెల్లో దేవుడు ఒక మనిషిని తీసుకొచ్చి పెడుతున్నాడు. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ ఎవరికి జరగలేదు తెలుసా మీకు? ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఈ అద్భుతం ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా జరగలేదు. మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు, ఎలీషా ద్వారా అద్భుతాలు చేయించాడు, చాలామంది భక్తుల ద్వారా అద్భుతాలు దేవుడు చేయించాడు. కానీ ఈ అద్భుతం ఎక్కడ జరగలేదు తెలుసా మీకు? ఈ అద్భుతం ఎక్కడ జరగలేదు. నేను చూడండి, యెరెమయా గ్రంథం నుంచి చూస్తారు, గత 40 వారాల నుంచి చూస్తున్న యెరెమయా గ్రంథం, మన గురువారాలు. ఎన్నిసార్లు చెప్తున్నా, మనిషి యాక్చువల్గా అక్కడ మార్పు పొందట్లేదు. మనిషి అలా అంటాడు బేసిక్గా. మనం ఏమనుకుంటామంటే, నేను చాలా సెన్సిటివ్ అండి, మా ఫ్యామిలీ మొత్తం నేనే చాలా సున్నితమైన వాడిని, నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, ఎవరిని బాధ పెట్టను, నేను చాలా సెన్సిటివ్ అండి, అందరిని అర్థం చేసుకుంటాను అనుకుంటాను. కానీ నీకు తెలియదేమో, నీలోనే చాలా మూఢత్వము ఉంటుంది. కాకపోతే మనకు తెలియదు అంతే. అది ప్రతి వారిలో ఉంటుంది. అది పిల్లల్లోనే ఉంటుందని బైబిల్ చెబుతుంది. పిల్లల్లో ఉంటే ఖచ్చితంగా మనలో కూడా ఉంటుంది. కాకపోతే మనం అలా ఆలోచించము. మరింత కఠినమైనటువంటి స్వార్థంగా మాత్రమే ఆలోచించగలిగేటువంటి ఒక మనిషి ఎంతసేపు నెగిటివ్గా దేవునికి వ్యతిరేకంగా మాత్రమే ఆలోచించి చీకట్లో ఉండే ఒక మనిషిని దేవుడు క్షమించి నీతిమంతుడిగా ఎలా తీర్చేస్తున్నాడు. నేను నీతిమంతుడు అని అంటున్నప్పుడు యాక్చువల్గా ఏ స్థితి గురించి మాట్లాడతానంటే, యేసుక్రీస్తు చూసారా, నీతిమంతుడు చూసారా, ఆ స్థితి గురించి మాట్లాడుతున్నాను.
తండ్రి ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ ద్వారా ఎంత అద్భుతం దేవుడు జరిగించాడంటే, అద్భుతం ఎలా జరిగిందంటే, నువ్వు దేవుని చూడడానికి కొంచెం కూడా పనికిరానటువంటి నీవు, అసలు దేవుడు నీతో మాట్లాడడానికి కూడా పనికిరానటువంటి దయనీయమైన అల్పమైన స్థితిలో మనం ఉంటుండగా, క్రీస్తు ద్వారా శిలువ ద్వారా దేవుడు రక్షణ ఇచ్చి, క్షమాపణ ఇచ్చి, నీతిమంతులు తీర్చి, తన స్థాయిలో తీసుకొచ్చి పెట్టుకొని ప్రేమను తెలుసా, హెబ్రీ పత్రికలో మనం చూస్తే ధైర్యంగా నా దగ్గరికి రండి. నేను చెప్పాను చూసారా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎవరికి లేదు, ప్రధాన యాజకుడికి కూడా అంత సీన్ లేదు. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఆయన కూడా చాలా ప్రిపేర్ అవ్వాలి. బళ్ళు అర్పించుకున్న ప్రాసెస్ అంతా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత చేసుకున్న తర్వాత కూడా ధైర్యం రాదు ఆయనకి. ఏది లోపలికి వెళ్ళడం కూడా సిద్ధపాటుగా అన్ని ప్రిపేర్ అవుతాడు, బళ్ళు అర్పించుకుంటాడు, అన్ని కేర్ తీసుకుంటాడు. అంత తీసుకున్నాక లోపలికి వెళ్ళినప్పుడు భయమే. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ధైర్యం చాలేదు కదా ఎవరికి. ఏమో ఇంకెక్కడ ఏదన్నా నేను ప్రిపేర్ అయ్యాను బాగానే, కానీ ఎక్కడ ఇంకే చిన్నది ఉండిపోయిందో నాకు తెలియకుండా. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ప్రాబ్లం తెలుసుకొని బయటకు వచ్చి సెట్ చేసుకొని లోపలికి వెళ్తాను. అంత టైం అక్కడ ఉండదు. అక్కడ దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను బాగానే ప్రిపేర్ వచ్చాను ప్రభు, కానీ చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళీ సెట్ చేసుకొని బయటకి సెట్ చేసుకొని వస్తాను. టైం నీకు ఉండదు. అక్కడికి వెళ్ళాక నీకు తెలిసిపోతుంది. ఎప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం తెలిసిపోద్ది, నువ్వు బయటకు వస్తే నీకు ప్రాబ్లం ఏమీ లేదు, అంతే. ఇంకా అక్కడ ఇంక తర్వాత చేయడం ఏం చేస్తున్నా బయటే, ఆ లోపలికి వెళ్ళి చేయడానికి ఏమీ ఉండదు. ప్రధాన యాజకుడు కూడా అంత ఇది లేదు, ధైర్యం చాలదు. ప్రధాన యాజకుడు సంగతి చెప్పే సంవత్సరం ఒకసారి వెళ్ళడానికి కూడా వెళ్ళాలనిపించేది, కానీ వెళ్ళడానికి ధైర్యం చాలేది కాదు. కానీ ఇప్పుడు చూడండి, దేవుడు అద్భుతం ఏంటో తెలుసా, పాత నిబంధనలో మనకంటే భక్తులైనటువంటి మోషే లాంటి వాళ్ళు, ఏలియా లాంటి వాళ్ళు, ఎలీషా లాంటి వాళ్ళు, ఎంతమంది భక్తులు ఉంటుండగా, అబ్రహాం లాంటి ఉంటుండగా, వాళ్ళు కూడా ధైర్యంగా వెళ్ళలేరు. కానీ హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు, మీరు ధైర్యం కృపాసనం వద్దకు మీరు చేరండి. ప్రార్థన చేసిన అబ్రహాం కూడా దమ్ము లేదు తెలుసా, ధైర్యం లేదు తెలుసా. ధైర్యంగా ప్రార్థన, అబ్రహాం విశ్వాసమే, చాలా విశ్వాసం అబ్రహాం కదా, మనకు అంత విశ్వాసం లేదు. అంత విశ్వాసం ఉండక కూడా అబ్రహాంకి ధైర్యం చాలా తెలుసా. ప్రేయర్ చేసిన సుధమ గుమ్మర గురించి ప్రేయర్ చేయడం ధైర్యం చాలా తెలుసా, చాలేదు. ఒక 3 సార్లు అడిగితే 4వసారి అడిగితే దేవుడు కోపడతాడేమో అనుకో భయపడ్డాడు. అందుకని కోపడతాడు అనుకొని నువ్వేమన్నా అంటే, నేను దుమ్ముని ధూళి అన్ని రకాలుగా టెన్షన్ పడుతూ ఉండబట్టలేక భయపడుతూనే దేవుడిని అడిగాడు. కానీ పౌలు ఇప్పుడు ఏమన్నా తెలుసా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దయాన్ని కృపాసనం వద్ద మీరు వచ్చేయండి అన్నాడు. అట్లా లెటర్ దేవుని దగ్గరికి వచ్చాను అన్నాడు. ఇప్పుడు మీద అద్భుతం కాదు, ఇది అద్భుతం కాదా మనకి. ఇది మనం ఎక్కడ, అబ్రహాం ఎక్కడ. కానీ అబ్రహాంకు లేని గొప్ప స్థితి మనకి ఎలా వచ్చి అంత మార్పు. నువ్వేమైనా చేసావు పోనీ, మనం ఏదైనా చేసామా పోనీ మార్పు రావడానికి? మనం ఏమీ చేయలేదు. ఏమీ చేయకుండా అంత పెద్ద అద్భుతం ఎలా జరిగింది ఆ రోజున? ఒకసారి ఆలోచించండి. ఏమీ చేయకుండా అంత అద్భుతం ఎలా జరిగింది ఆ రోజున మనకి? అదే నేను చెప్తున్నా, సిలువలో దేవుని యొక్క శక్తి కూడా మనకి అక్కడే కనబడుతుంది. ఎలాంటి వారిని సార్ మార్చేసి, ఎలాగైనా సార్ నరకానికి వెళ్ళిపోయేటువంటి వాడిని కూడా ఒక్క సెకండ్లో పరలోకాన్ని మార్చేస్తుంది. చూడండి, సిలువ మీద దొంగ చూసారా, అక్కడ కనుక ఆయన చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. ఆయన చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు. లాస్ట్ మూమెంట్లో తన జీవితంలో చివరి లాస్ట్ స్టేజ్లో ఉంటూ, ప్రభు నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అన్నాడు. నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. క్రీస్తు పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అది పెద్ద అద్భుతం కాదా? యూదులకి అది అద్భుతం కాదా? మేమెంత తంటాలు పడతాం, దేవుని దశభాగం ఇస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, పరిశుద్ధంగా ఉంటున్నాం, మేము విశ్రాంతి దినాన్ని పాటిస్తాం, ఇవన్నీ బోల్డ్ చేస్తున్నాం. వాడు ఏది చేయలేదు కదా అలాంటిది. ఏది పైగా తప్పు చేసి దొరికిపోయి సిలువ మీద ఉన్నాడు, పనిష్మెంట్ అనుభవిస్తున్నటువంటి వాడిని, పనిష్మెంట్లో ఉన్నటువంటి వాడిని అంటున్నాడు దేవుడు, క్రీస్తు, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. సరే, ఈయన వెళ్ళాడంటే ఓకే, ఈయన వెళ్తే ఓకే. ఈయన పక్కన రీజనబుల్గానే శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి కూడా పరలోకానికి ఏంటి ఏమి చేయకుండా ఒక్క సెకండ్లో ఒక మనిషిని పరలోకానికి ఎలా తీసుకెళ్ళిపోతాడు దేవుడు? అద్భుతమే కదా. ఎర్ర సముద్రం ఎలా మూసలు కన్నాడు, పాయలు అయిపోయింది. మనం అంటున్నాం ఇలా చెయ్యెత్తాడండి, పాయలు అయిపోయింది అన్నాను. అది అద్భుతమే. మరి మనిషి నోరు తెచ్చి ప్రభు నన్ను క్షమించనగానే నువ్వు నాతో పరలోకం ఉంటున్నాడు. మరి మన రక్షణ అది అద్భుతం కదా. ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం రక్షణ అంటే నేను ఏదో చేసేసాను, నేను దేవుని సువార్తను వినేసాను, నమ్మేశాను, ఉపవాసన ప్రార్థన చేసుకున్నాను, పాస్టర్ని అడిగాను, భాషణ చేసుకున్నాను, రక్షణ పొందేశాను అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా క్రిస్టియన్స్ మనం ఎలా కాల్ చేస్తామంటే, నువ్వు పరలోకంకి వెళ్తావా అని అడిగాం అనుకోండి, వెంటనే అందరూ వచ్చి మైండ్ అంటే తెలుసా, నేను చర్చికి వస్తున్నానా లేదా, నేను దశమాగిస్తున్నాను లేదా, నేను బాగానే ఉంటున్నాను లేదా, ఇవన్నీ ఆలోచించుకొని అవన్నీ అనలైజ్ చేసుకొని వెళ్తానండి అంటాం మనం. లేదనుకున్నా అవన్నీ సరిగ్గా లేవనుకున్నా, బహుశా నాకు డౌట్ అండి అంటాం మనం. కానీ ఇందులో ఎక్కడ నువ్వు పరలోకానికి వెళ్తావు దానికి ఆ క్వశ్చన్కి ఆన్సర్గా మనం క్రీస్తు వైపు చూస్తున్నాం. మనం మనసు పెట్టంటే మనం ఏం చేసామని చూస్తున్నాం. కానీ క్రీస్తు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను పరలోకం వెళ్తామని చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మనం కూడా ఏంటంటే ఎంతసేపు మన పెర్ఫార్మెన్స్ని బట్టి దేవుడు పరలోకం చేస్తున్నామని అనుకుంటున్నాం. నువ్వు పెర్ఫార్మెన్స్ బాగుండాలి, ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ నువ్వు వెళ్ళేది మాత్రం పరలోకానికి నువ్వు చేసిన కార్యాలను బట్టి కాదు, సిలువ కార్యం దేవుడు చేసిన కార్యం బట్టి మనం పరలోకం వెళ్తాం.
అప్పుడు నువ్వేం చేయకుండా నువ్వు పరలోకానికి నువ్వు ఈజీగా వెళ్ళిపోతున్నావు కదా. చచ్చిపోయినప్పుడు ధైర్యంగా చచ్చిపోవచ్చు కదా. మరి అదొకటి పెద్ద అద్భుతమే కదా. అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి ఇప్పుడు నేను చెప్పిన చాలామందికి ఏంటంటే డౌట్స్ వచ్చేస్తాయి. చాలామంది ఏంటంటే ఇదేంటంటే ఎంత సింపుల్గా పరలోకం వెళ్ళిపోతామండి అని చాలామంది అనుకుంటారు. నేను సింపుల్గా పరలోకం వెళ్ళాళ్తాం, కానీ దేవుని బట్టి అందుకని అది అద్భుతం అంటున్నాను. ఎంత సింపుల్గా ఎలాగండి అంటే అందుకే అది అద్భుతం అయింది. అందుకే అది అద్భుతం. ఊరినే 7 సార్లు మునిగాడండి నయమాను. క్రిస్టియన్స్ వస్తుంది. ఆ రోజుల్లో రెమెడీయే లేనటువంటి, పరిష్కారమే లేనటువంటి ఒక జబ్బుకి 7 సార్లు మునిగితే సరే అయిపోయింది. అంత సింపుల్గానా? అంత సింపుల్గా. దానికంటే ఇది పెద్ద అద్భుతం కదా. దేవుడు సిలువ దగ్గరకు వస్తున్నాను, ప్రభా నన్ను క్షమించు, నన్ను రక్షించనగానే ఓకే నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు, ఇక్కడ సార్ నువ్వు గ్యారంటీగా చర్చికి వెళ్తావా, దశమగం ఇస్తావా, చర్చలో ఉంటావా, చర్చ వరకు నా కోసం బతుకుతావా, ఇవన్నీ దేవుడు లిస్ట్ అగ్రిమెంట్ రాయించుకొని అప్పుడు పరలోకం నుంచి మాట్లాడలేదు. నువ్వు నమ్మగానే దేవుడు పరలోకానికి చేసేస్తావు. అందుకని చాలామంది ఇది మనం చెప్తున్నప్పుడు చాలామంది అన్యులు కూడా అందుకని నమ్మరు తెలుసా. అన్యులు అందుకని నమ్మరు. ఎందుకు నమ్మరు తెలుసా? ఎందుకు నమ్మరంటే ఇది నమ్మనంత నిజం, ఇది నమ్మలేనంత నిజం ఇది. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు చూడండి, సపోజ్ అనుకుందాం, జస్ట్ ఒక కోర్ట్ సీన్ ఊహించుకుందాం. మనం కోర్టులో అనుకుందాం, నువ్వు నేను ఎవరు మనం కోర్టులో ఉన్నాం. నువ్వేదో తప్పు చేసావు, పెద్ద క్రైమే చేసావు, సీరియస్ క్రైమ్ ఏదో చేసావు నువ్వు నిజంగానే. ఖచ్చితంగా నువ్వు మనశిక్ష, నీకు గ్యారెంటీ అనే విషయం నీకు తెలుసు. నువ్వు ఖచ్చితంగా నీకు మనశిక్షణ విషయం ప్రపంచం అందరికీ తెలుసు. ఆబ్వియస్లీ జడ్జి కూడా తెలుసు ఆ విషయం. నువ్వు కోర్టుకి వచ్చావు, ఫైనల్గా జడ్జిమెంట్ ఏంటంటే, ఆ జడ్జి ఏంటంటే నువ్వు క్రైమ్ చేసావు, నువ్వు క్రిమినల్ అని చెప్పేసి శిక్ష విధించేస్తాడు, ప్రకటించేస్తాడు, తీసుకెళ్ళి నూరేసేస్తారు. ఆ సిచ్యువేషన్ ఉన్నావు. వాడికి కూడా తెలిసి ఏంటంటే నేను తప్పు చేశాను, నేను దొరికిపోయాను, ఖచ్చితంగా నాకు ఇది జరిగిపోద్దని వాడికి కూడా తెలిసింది. అందరూ దానికి సెట్, మైండ్ అంతా అందరికీ సెట్ అయిపోయింది. ఖచ్చితంగా చచ్చిపోతాను అందరూ అంటున్నారు. ఖచ్చితంగా నా పని అయిపోయింది, నేను క్రిమినల్ కూడా అనుకుంటున్నాడు, పాపి కూడా అలాగే అనుకుంటున్నాడు. జడ్జి వచ్చాడు, జడ్జి వచ్చినప్పుడు ఏం చెప్తాడు, ఇతను కూడా బాగా తెలుసు. ఇప్పుడు ఏమంటాడు, నువ్వు తప్పు చేసావు, నువ్వు దొరికిపోయావు, వెళ్ళి సాగు అంటాడు. అంటే నీకు ఉరిశిక్ష మనశిక్ష అంటాడు, అయిపోద్ది. ఆ సెటప్లు ఉన్నప్పుడు జస్ట్ నువ్వు అక్కడ అలా ఉన్నావు, నువ్వు తప్పు చేసావు విషయం నీకు తెలుసు, నువ్వు క్షమించడానికి పెద్ద తప్పు చేసావు నీకు తెలుసు, నువ్వు ఖచ్చితంగా మనశిక్ష గ్యారెంటీ అనే విషయం నీకు కూడా తెలుసు, జడ్జికి తెలుసు, ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అండ్ జడ్జి వచ్చి కూర్చున్న తర్వాత అన్నాడు, ఏమన్నా తెలుసా, నేను నిర్దోషిగా విడిచిపెడతాను అన్నాడు. అనుకోండి సడన్గా వచ్చి నేను నిర్దోషిగా నేను విడిచిపెడతాను అనుకోండి, మనం ఆశ్చర్యపోమా? చెప్పండి, ఆశ్చర్యపోమా? ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, జడ్జికి కూడా తెలుసుండి నీకు కనీసం జైలు శిక్ష కూడా వేయకుండా, కనీసం చిన్న హింస కూడా ఏం పెట్టకుండా, ఇబ్బంది కూడా ఏం కలిగి చేయకుండా, నువ్వు ఏ తప్పు చేయండి కానీ నేను రిలీజ్ చేసేస్తున్నాను, నువ్వు ఏ తప్పు చేయలేదు అనుకుని నువ్వు నిర్దోషివి అని వదిలేశాడు అనుకోండి, వీడికి కూడా అదే నేను చేశాను విషయం అందరికీ తెలుసు, ప్రూఫ్ కూడా ఉంది. అప్పుడు నమ్ముతాడు దాన్ని, ఈ క్రిమినల్ నమ్ముతాడా? ఖచ్చితంగా నమ్మడు. కానీ ఏమనుకుంటాడు, ఇదేంటారు బాబు జడ్జిలాగా అన్నాడు అని లోపల ఎక్కడ సంతోషం ఉంటుంది, కానీ ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇది ఎలా సాధ్యం? అందరికీ తెలిసినప్పుడు, నాకు రావాల్సిన జడ్జిమెంట్ ఇదన్న విషయం నాకు కూడా తెలిసినప్పుడు అది ఎలా సాధ్యం? బాస్ జస్ట్ ఊహించుకోండి, అక్కడ కొంచెం మనసులో ఎక్కడో కొంచెం సంతోషం ఉంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అలా బయటకు వచ్చినప్పుడు ఎవరో ఎదురుపడి చెప్పాను సపోజ్ అనుకున్నా, ఇప్పుడు బయలు పరకు వస్తే ఏం లేదు, నీకు ఎందుకు క్షమాపణ వచ్చిందంటే యేసుక్రీస్తు వ్యక్తి బట్టి నీకు క్షమాపణ వచ్చిందని చెప్పాడు అనుకోండి, సపోజ్ అనుకున్నాను. కారణం అర్థమవుతుంది, ఎందుకు రిలీజ్ చేయడానికి అర్థమవుతుంది, కానీ అది కూడా ఇంకా పూర్తిగా అర్థము కాదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నార్మల్గా ఏం చేస్తాడంటే తను ఎందుకు అంతలాగా అంత క్రైమ్ చేసి కూడా ఎలా రిలీజ్ అయిపోతాడు, రీజన్స్ ఏంటంటే తెలుసుకోవడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడు. కారణం తెలిసింది, యేసుక్రీస్తు అన్న ఒక ఆయన విషయం అర్థమైంది, కానీ అది ఎలా సాధ్యం అన్నది తెలుసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్పుడు ఏం చేస్తాడంటే ఇంకా తెలిసిన ప్రయత్నము చేస్తాడు. ఇప్పుడు క్రిస్టియన్స్గా మనం కూడా చూడండి, దేవుని నమ్మాం, స్వార్థ నమ్మాం, రక్షణ పొందాం. కానీ యాక్చువల్గా నన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో, ఎందుకు రక్షించుకోవాల్సినంత అవసరానికి ఏంటుందో ఇప్పుడు యాక్చువల్ మనకి ఆన్సర్ యాక్చువల్ అయితే దొరకదు. ఎందుకంటే నీకంటే బెటర్గా లోక సంబంధం బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉండగా నేను ఎందుకు రక్షించుకున్నాడు దేవుడు, అది నీకు అర్థం కాదు. యాక్చువల్గా నీకు తెలియని కూడా తెలియదు అది. అప్పుడు ఏం చేస్తాం, సరే స్వార్థలు చెప్పారు కాబట్టి నమ్మాం, రక్షణ పొందాం, చర్చకు వస్తాం. ఎప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? సెలవులో ఏమేమి దేవుడు చేస్తే ఇక్కడికి వచ్చి గతంలో నీకు ఏం జరిగిందో తెలిసిన ప్రయత్నం ఇక్కడ మనం చేస్తూ ఉంటాం. అది క్రైస్తవ భక్తి జీవితము. ఎందుకు చర్చికి తరచు ఎందుకు వస్తామంటే, సెలవులో అతి పెద్ద అద్భుతం దేవుడు నీ కోసం చేశాడు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే నీకు ఒక్కసారి నీకు అర్థం కాదు. నువ్వు రక్షణ అయితే పొందేసావు, కాకపోతే ఎవరి వల్ల పొందుకున్నావు నీకు అర్థమైంది, కానీ ఎలా పొందుకున్నావు, ఏమేమి జరిగినాయి, అది ఎలా సాధ్యమైంది, అది నీకు అర్థం కాదు. అది అర్థం చేసుకుని మనం చర్చకు వస్తాం. అప్పుడప్పుడు వాక్యాలు కొంచెం తెలిసిన ప్రయత్నం మనం చేస్తున్నాం.
ఇప్పుడు అలాగ ఆలోచించినప్పుడు నిజంగా రక్షణ అంటే మనకే ఆశ్చర్యమే. మనం రక్షణ పొందడం ఏంటి? అసలు ఎవరు సువార్త ప్రకటించారు మనకి? ప్రకటించినప్పుడు నిజంగా అసలు సువార్తలో అంత ఏముందని మనం నమ్మేం ఆ రోజున? మనకి ఆశ్చర్యమే. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎలా జరిగిందో తెలియదు కానీ మొత్తం నేను సువార్తని నమ్మాను, రక్షణ పొందాను. ఫోన్లో చాలులే దేవుని దగ్గర మనప్పుడు రక్షణలో ఉన్నాం, దేవునిలో ఉన్నాం, మనం ప్రాబ్లమే లేదు. ఇక్కడ బతికినంత కాలము ఎలా జరిగిందో, ఆయన ఏం చేస్తాడో ఆయన గురించి తెలుసుకొని ఆయన కొరకు మనం జీవించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అందుకనే అది పౌలు అన్నాడు, అక్కడ యూదులకు అది అద్భుతం, అక్కడ యూదులకు అది అద్భుతము, గ్రీకులకు అందులో జ్ఞానం ఉంటుంది. అందుకంటే చూడండి, మనకు ఇప్పుడు వచ్చి దేవుని నమ్మిన తర్వాత మనకు కూడా బోల్డ్ ఏవో క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి మనకి ఫ్యూచర్ గురించి, లేదా వేరే వేరే ఏవో మనకు ఉంటాయి. బహుశా చాలామందికి ఏవో డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి. కానీ నీకున్నటువంటి సందేహం కనుక నిజంగా గొప్పది, బలమైనది అయితే సులువు దగ్గరికి వచ్చిన దానికి ఆన్సర్ దొరుకుతుంది. అది ఏదన్నా సరే కాదు, దొరుకుతుంది ఆన్సర్. ఏ అద్భుతము కావాలన్నా సరే సులువు దగ్గరికి వచ్చినప్పుడు నీకు అద్భుతము కనబడుతుంది. అంటే ప్రతి ప్రశ్నకి సిలువ మనకి జవాబుని ఇచ్చేటువంటి అంత గొప్పది. దాని లోకం అర్థం చేసుకోదు, లోకం చులకనగా మాడుతుంది. ఆ చులకన మాడుతుండండి, పర్లేదు. ఈ లోపు దేవుడు చాలామంది నేను రక్షించుకున్నట్టు దేవుడు చాలామంది రక్షించుకుంటూనే ఉంటాడు. ఆలయాలు వ్యతిరేకిస్తాను మనం భయపడాల్సిన పని కూడా యాక్చువల్గా లేదు, మనం సిగ్గుపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని కూడా లేదు. దేవుడి పని దేవుడు చేసుకుంటూ సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటూనే ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటూ ఉంటారు. అదే టైంలో వ్యతిరేకిస్తూ ఉన్నా సరే రక్షణ పొందే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సైలెంట్గా దేవుడు చాలామంది రక్షించుకుంటూనే ఉంటాడు. అలాగే మనం కూడా రక్షింపడ్డాం. అందుకే సిలువ అంటే చాలా గొప్పది. అది ఎంత గొప్పదంటే ఊరిని పైపై నువ్వు నేను అర్థం చేసుకోగలిగే అంత కాదు, అంతకన్నా చాలా చాలా గొప్పది. అందుకని నువ్వు సిలువను తక్కువ అంచనా వేయద్దు. ప్రపంచాన్ని తక్కువ అంచనా వేస్తే కానీ మనం తక్కువ అంచనా వేయద్దు. ఎందుకంటే అందులో దేవుని యొక్క జ్ఞానం కనబడుతుంది, దేవుని యొక్క జ్ఞానం కనబడుతుంది, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అద్భుతాలు అందులో కనబడతాయి. అది మన జీవితంలో జరిగినందుకు మనం ధన్యులమే, రక్షణ పొందినందుకు మనం ధన్యులమే. అందుకని ఇప్పుడు పౌలు అంటారు తెలుసా, ఇంత గొప్ప విషయం సిలువ ఉంది కాబట్టి శిలను బట్టి లేదా సువార్త బట్టి నేను సిగ్గుపడివాడను కాను అంటాడు. దేవుడు చచ్చిపోవడం ఏంటంటే అంటే మీరు అలాగే అనుకుని, నేను మాత్రం ఆ దేవుడికి సిలువ గురించి చెప్తాను. మా దేవుడు మా కొరకు చనిపోయాడు అంటాను. మీరు 3 మేకలు పీక్కొల్లాడని మీరు అంటారు, కానీ మా దేవుడు మా కొరకు చనిపోయాడని నేను చెప్తాను. నేను సిగ్గుపడేది అందులో ఏమీ లేదు. ప్రాబ్లం ఏంటంటే మీరు సిగ్గుపడుతుంటే అర్థం ఏంటంటే మీకు సిలువ ఇంకేంటి అర్థం కాలేదు, ఎందుకంటే మీరు అంత గొప్పలు కాదు. నిందా చెప్పిన చూసారా, కాసాట అర్థం చేసుకోవాలంటే మిమ్మల్ని నీకు ఎంతో నాలెడ్జ్ ఉండాలి, లేకపోతే అర్థం కాదు. అలా కొన్ని మ్యూజిక్ అలా కూడా కొన్ని అర్థం, నీకు నిజంగా దానిలో డెప్త్ నీకు తెలియాలంటే ఎంతో కొంత కనీస జ్ఞానం నీకు ఉండాలి. అదంతా నీకు లేదు కాబట్టి ఏముందిలేండి అని అంటే అర్థం ఏంటంటే నీకు ఏమీ తెలియదు అని అర్థం. అలాగే రోజు చాలామందికి తెలియదు, వాళ్ళు తెలుసు అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. కానీ మనం తెలుసుకోగలం చూసారా, అది గొప్ప భాగ్యం, అది గొప్ప ధన్యత. అందుకు ఇప్పుడు మనకి సిలువ వేరు. ఇప్పుడు మనం సిలువ చెప్పిన మనం బాధపడం యాక్చువల్గా ప్రపంచం అంతా ఏడుస్తుండొచ్చాం, గుడ్ ఫ్రైడే అనేసరికి ఏడుతుండొచ్చాం. మనం చూడండి, మన సెటప్ చూడండి, మనం అసలు ఏడుతున్నారు అసలు నిజంగా చూడండి. నాకు తెలిసి ప్రపంచంలో గుడ్ ఫ్రైడే రోజున ఏసీ లాంచ్ చేస్తుంది మనమే. నాకు తెలిసి ఎంత కంఫర్ట్గా ప్రసంగం వినేది, గుడ్ ఫ్రైడే ప్రసంగం ఎంత కంఫర్ట్గా వినేది మనమే. గుడ్ ఫ్రైడే రోజున అందుకే నిజంగా ఇది గుడ్డే మనకి, నిజంగా గుడ్. ఇది ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేస్తాం గుడ్ ఫ్రైడే నిజంగా గుడ్ అని. అందుకని సిలువను అలా చూస్తాం మనం. సిలువను చెప్పి మనం సిగ్గుపడము, సిలువను చూసి మనం తలదించుకోము, సిలువను చూసి మనం బాధపడిపోకుండా ఉన్నాం. ఒకవేళ బాధ వేసినా సరే అందులో జ్ఞానాన్ని చూస్తాం కాబట్టి తలెత్తుకుంటాం, అంత అద్భుతాన్ని చూస్తాం కాబట్టి బలం పొందుకుంటాం. అందుకని సిలువ పట్ల మనకున్న విశ్వాసాన్ని ఎవరో బలహీనపరిచేటే మీరు ప్రవర్తించొద్దు. వాళ్ళు అలా చేసుకుని ఇంకా బలం పొందుకో, వాళ్ళకి అర్థం కాదు నాకు అర్థమైందని ఇంకా సిలువ మీద ఆసక్తిని పెంచుకో, బలాన్ని పెంచుకో, దేవుళ్ళ బలం పొందిన ఇంకా మనం దేవుళ్ళ ముందుకి సాగాలి. ప్రార్థన చేస్తాం, తల వంచుకెళ్ళి మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. 2000 సంవత్సరాల క్రితం ప్రభావ మా కొరకు ఈ భూమి మీదకి వచ్చి 300 సంవత్సరాల పరిచర్య చేసి ప్రభావ మా కొరకు ఆ రోజున చనిపోయావు. ఆ తర్వాత తండ్రి మేము భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రి మేము సువార్తని విని రక్షణ పొంది ప్రభావ రక్షమైన వారంగా ప్రభావ ఈ దినాన నీ మందిరంలో కూడి మా రక్షణకు కర్త అయినటువంటి యేసు క్రీస్తుని, మా రక్షణకి ఆధారమైనటువంటి ప్రభావ సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభావ. ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేకమైన విషయాలపై మీరు మాతో మాట్లాడారు, మా విశ్వాసాన్ని బలపరిచారు, మాకు ధైర్యాన్ని నింపారు ప్రభా. సిలువ పట్ల ఎలాంటి వైఖరి మేము కలిగి ఉండాలో దాన్ని మీరు మాకు తెలియజేశారు. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభావ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ మాటలు వారిలో ఫలింప చేయండి. రక్షణ లేని వారు తన రక్షణ పొందడానికి ప్రేరేపించండి. రక్షణ పొందిన వారు ప్రభు శిలువ యొక్క విలువను తెలుసుకొని దానికి తగినట్లుగా ప్రవర్తించడానికి సహాయం చేయండి. అనేకమైనటువంటి ప్రభు మా జీవితం సంబంధించి అనేకమైన ప్రశ్నలు ప్రభు జవాబు తండ్రి మేము సిలువలో కనుగొనడానికి సహాయం చేయండి. సిలువలో వెతికేంత జ్ఞానాన్ని ప్రభు మేధస్సుని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మాకు ఏ సమస్య వచ్చినప్పుడు ప్రభు సిలువ వైపు చూస్తూ మీరు ఇచ్చేటువంటి పరిష్కారాన్ని పొందుకుంటే ప్రభు ఈ లోకంలో తండ్రి యోగ్యులుగా తండ్రి నీ ప్రియ బిడ్డలముగా తండ్రి హుందాగా మీకు తగ్గట్టుగా మేము బ్రతలను మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, ఆశీర్వదించండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు మా కొరకు మీరు చనిపోయినందుకు మీకు హృదయపూర్వకంగా వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన కాని బట్టి మీకు వందనాలు ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.